క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన బాటలో నడుస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బైబిలు దేవుని సొత్తు అని పిలిచింది. ఏమని పిలిచింది? దేవుని సొత్తు. మనమందరము ఆయన సొత్తైన ప్రజలు, అంతేనా? మనం ఆయన సొత్తు ఏంటి అని అంటే, ప్రారంభం నుండి కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఈ సృష్టిని చేశారు, సృష్టిలో సకల జీవరాశుల్ని చేశారు. ఏ జీవరాశికి కూడా ఆయన పోలిక స్వరూపం ఇవ్వలేదు. గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడినవాడు కేవలం మనిషి మాత్రమే అని. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మీరందరూ. నరుడు మాత్రమే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడినవాడు. ఇంకెన్నో రకాల, దాదాపు శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం 84 లక్షల పైచిలుకు జీవరాశులు ఉన్నాయి ఈ ప్రకృతిలో అని చెబుతారు. కానీ ఏ జీవరాశికి కూడా ఆయన పోలిక ఆయన స్వరూపం ఇచ్చినట్టుగా మనకి గ్రంథం చెప్పలేదు. అందుకే నరుడు ఈ భూమి మీద ఏలికయ్యాడు. ప్రకృతిలో నరుడు ఏలికయ్యాడు. అతనికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, దేవుడు అతని హృదయంలో ఉంచిన వివేచనను బట్టి, వివేకాన్ని బట్టి నరుడు మాత్రమే ఏలికగా పిలువబడుతున్నాడు. ఏమండి? మిగిలిన ఏ జీవరాశులు కూడా ఏలికలు కాలేదు. ఇప్పుడు ప్రకృతిలోనికి మనిషి వచ్చిన తర్వాత, మొదలుకొని భూమి మీద మానవ జాతి ఆవిర్భావం జరిగిన తర్వాత, మానవ జాతి వృద్ధి పొందిన తర్వాత, సాధారణంగా ప్రజలు ఏం చేశారంటే, ప్రకృతిలో తమకు అందుబాటులో ఉన్న వాటిని వారి వశం చేసుకుని ఇది మా స్వాస్థ్యం అని చెప్పుకోవటం ప్రారంభించారు. నాట నుండి నేటి వరకు అదే జరుగుతుంది. భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ పద్ధతి విధానం మారదు, జరుగుతూనే ఉంటుంది. ఏది మా సొత్తు అంటే, భూమి మా సొత్తు అని పంట పొలాలు, ఇళ్ల స్థలాలు మా సొత్తు, మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అలాగే భూమిలో దొరికేటువంటి విలువైన ఖనిజాలు మా సొత్తు. అందులో ఏవేవైతే లోహాలు ఉన్నాయో, ఏవైతే విలువైన ఖనిజాలు ఉన్నాయో, ఏవైతే వస్తు సంపదలు ఉన్నాయో ఇవి మా సొత్తు. సముద్రాలలో దొరికేటువంటి వస్తు సంపదలన్నీ మా సొత్తు. నదులలో దొరికేవి, అడవులలో దొరికేవి, ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా అవి మా సొత్తులు అని వాటిని మానవులు హస్తగతం చేసుకోవడం, స్వాధీనం చేసుకోవడం మనం చూస్తున్నాం. అలాగే క్యాష్, మనిషి డబ్బును సృష్టించుకున్నాడు. ఈ డబ్బును కూడా మా సొత్తు అని చెప్పుకుంటూ దాన్ని కూడా భద్రం చేసుకుంటున్నాడు, పొదుపు చేసుకుంటున్నాడు, లేదా దాచుకుంటున్నాడు. మంచిదే. ఈ ప్రకృతిలో కనబడుతున్న వాటిని మా సొత్తులు అని చెప్పుకోవడం మనిషికి అలవాటైపోయింది. ఇంత ప్రకృతిని చేసిన దేవుడు ఎక్కడైనా సరే, ఈ ప్రకృతే నా సొత్తు, ఈ ప్రకృతే నా ఆస్తి, ఈ ప్రకృతే నా సంపద, ఈ ప్రకృతి నా క్యాష్, లేకపోతే నేను భరోసాకి పెట్టుకున్నది అంతటి నేను ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పడం మనం చూసామా అంటే ఎక్కడ చూడాలి. దీనిని అంతటినీ కూడా నువ్వు నరుల పాదాల క్రింద ఉంచేసావంటాడు. దాంట్లో ఏది నాదని చెప్పలేదు ఆయన. భూమి నా సొత్తు అని కానీ, ఆకాశం నా సొత్తు అని కానీ, లేకపోతే నా ఆస్తి అని కానీ, వెండి బంగారాలు నా ఆస్తులని కానీ, భూమి మీద ఉన్నటువంటి మృగాలు, జలచరాలు, పశువులు, పక్షులు ఇవన్నీ నా ఆస్తులని కానీ, లేకపోతే ఏవైతే మీరు విలువైనవి అనుకుంటున్నారో ఈ భూమి మీద డైమండ్స్, ఆర్నమెంట్స్, మీరు కలిగి ఉన్నటువంటి ఆర్నమెంట్స్, డైమండ్స్, అయితే వెలగల ముత్యాలు, రత్నరాసులు, వజ్ర వైడూర్యాలు, ఏవైతే ఈ భూమి మీద మనుషులు గొప్ప అనుకుంటున్నారో అవి కానీ ఏవి కూడా ఇవి నా ఆస్తులు, ఇవి నా స్వాస్థ్యాలు, ఇవి నా సొత్తులు అని సృష్టికర్త మనకి చెప్పినట్టుగా మనం ఎంతవరకు ఎక్కడ గ్రంథంలో చూడలేదు. కానీ వీటన్నిటినీ ఎవని కొరకైతే కలిగించాడో, వీటన్నిటినీ ఎవనికైతే ధారాదత్తం చేశాడో, వీటన్నిటినీ ఎవని పాదాల క్రింద అయితే దేవుడు ఉంచాడో ఆ మనిషిని, అనగా నన్ను ఏమన్నాడంటే మీరు నా సొత్తు. ఎంత అద్భుతమైన మాట అది. మీ అమ్మానాన్నలు నీ దగ్గరకు వచ్చి మీ అమ్మానాన్నలు నీ దగ్గరకు వచ్చి నేను ఎంత సంపాదిస్తే ఏంది, నువ్వే నా బంగారానివి, నువ్వే నా ఆస్తివి, నువ్వు తప్ప నాకు ఎవరున్నారని ఒక్క మాట అంటే మీ హృదయం మొత్తం ఆనంద పారవశ్యంతో నిండిపోదా? అలాగే మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మించిన ఆస్తి నాకేముంది అమ్మా, మిమ్మల్ని మించిన ఆస్తి నాకేముంది నాన్న, మీరే మా ఆస్తి,
మీరిచ్చేది మా ఆస్తి కాదు, మీరే మా ఆస్తి అని మీ పిల్లలు మీతో అన్నప్పుడు మీ హృదయం ఆనంద పారవశ్యంతో నిండిపోదా? పండగ, మనసంతా ఏదో తెలియని సంతోషం, ఏదో తెలియని ఆనందం. నువ్వు తెచ్చిన కట్నం కాదు, నువ్వే నా ఆస్తి. మీరు సంపాదించే సంపాదన కాదు, మీరే నా ఆస్తి అని భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ అన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఆనంద పారవశ్యంతో నిండిపోవా? అంటే మనుష్యులకి ఏది అవసరమో, నిజానికి ఏది ముఖ్యమైనదో మనకి ఇక్కడ కనబడుతుంది. దీన్ని మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, మనము కూడా ఆత్మలమే కాబట్టి మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవుడు కూడా అదే భావజాలాన్ని ప్రదర్శించారు. ఆనాటి ఇశ్రాయేలీల దగ్గర కానివ్వండి, ఈనాటి క్రైస్తవుల దగ్గర కానివ్వండి, దేవుడు ప్రదర్శించినటువంటి భావజాలం అదే. మీరే నా సొత్తు, మీరే నా ఆస్తి, మీరు తప్ప నాకు వేరే సొత్తు ఏమీ లేదు. ప్రభువా, 100 ఎకరాల భూమి నీదా, 1000 ఎకరాల భూమి నీదా, నదులు నీవా, సముద్రాలు నీవా, వెండి బంగారాలు నీవా, ఆకాశ మహాకాశములలోని విలువైన వస్తు సంపదలు నీవా అని అడిగితే ఆయన అంటాడు, అవేవి నీకంటే నాకు ఎక్కువ కావు, వాటన్నిటినీ నీ పాదాల క్రింద ఉంచాను కాబట్టి నువ్వే నాకు ఎక్కువ, నువ్వే నా ఆస్తి, నువ్వే నా సొత్తు, నువ్వే నా ప్రాణం, నువ్వు తప్ప నాకు ఇంక వేరే ఏది ఈ భూగోళం మీద నాకు అవసరం లేదు, ఎందుకంటే నీ కోసమే ఈ భూమిని అంతటినీ చేశాను, అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మనకి స్పష్టంగా జవాబిచ్చినట్టుగా మనం గ్రంథంలో చూడగలం. మొదటిగా ఇశ్రాయేలీలకి ఏం చెప్పాడో చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడినటువంటి మాట, మనుషులు ఇక్కడే ఉండాలి, మనుషులు ఇక్కడే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనుషులు మాత్రమే ఇక్కడ ఉండి మనసులను ఎక్కడో అడవుల్లోనూ, సొరంగాల్లోనూ, గుహల్లోనూ తిప్పకండి, లేదా పట్టణాల్లోనో, ఇళ్ల దగ్గర, వస్తువుల దగ్గర, బంధువుల దగ్గర, మనుషుల దగ్గర తిప్పకండి. మనసులు రెండూ కూడా ఇక్కడే ఉండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీ హృదయాలలో విత్తుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు విత్తుకుంటేనే అది 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 దంతలుగాను ఫలిస్తుంది. సో బీ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్స్. మైండ్ అటు ఇటు తిరగనివ్వకండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం విశ్వాసి యొక్క బాధ్యత. అర్థమవుతుందా? రైట్. 43:1 ఏమని వ్రాయబడింది చూడండి అక్కడ. అయితే యాకోబు అనగా ఇశ్రాయేలు ప్రజలారా, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూసారా, నీవు నా సొత్తు. ఇంతవరకు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, లైవ్లో కూడా చాలామంది వీక్షిస్తున్నారు. మీ అందరిని అడుగుతున్నా, ఇంతవరకు ఎవరైనా మీతో ఈ మాట చెప్పారా? ఇంతవరకు ఎవరైనా మీతో ఈ మాట చెప్పారా అని అడుగుతున్నాను నేను. మీ భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎప్పుడైనా మీరు విన్నట్టు గుర్తుందా? ఎనీబడి? వింటే చెప్పండి, తప్పలేదు. నువ్వే నా ఆస్తి అని చెప్పినట్టుగా ఎక్కడైనా మీరు విన్నారా? వినలేదు. అంటే నువ్వే నా ఆస్తి అని చెప్పడంలోని లోతైన అర్థం ఏంటంటే, మనిషిని మనం ఎంత ప్రేమించినా మరణించగానే వదిలేస్తాం. ఇంకా మనకు వేరే చాయిస్ లేదు, వేరే దారి లేదు. తర్వాత ఆ మనిషిని క్రమేపీ మెల్లమెల్లగా మర్చిపోతాం. ఎంత ప్రేమించినా సరే, అది భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా మనకు నిజంగానే ప్రేమిస్తాం. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు ప్రేమించకుండా ఉండం, కానీ ప్రేమిస్తాం. వాళ్ళ కోసం త్యాగాలు చేస్తాం, వాళ్ళ కోసం అన్నీ సంపాదించి పెడతాం, వాళ్ళ కోసం అవసరమైతే ఏదైనా ఇవ్వడానికి వెనకాడం. కానీ వాళ్ళు మరణించిన తర్వాత ఇక వాళ్ళతో మనకు ఉన్నటువంటి ఆ ప్రేమ బంధం క్రమేపీ బలహీనపడిపోతుంది. ఇక మనం ఏం చేయలేం వాళ్ళ కోసం. కొన్నాళ్ళకి వాళ్ళు ఫోటోల్లోకి వెళ్తారు, ఆ తర్వాత దాదాపుగా మన జ్ఞాపకాల్లో నుంచి కూడా వైదొలిగిపోతారు. ఇది భూమి మీద జరిగేటువంటి సత్యం. ఏనాటి నుండో జరుగుతున్న సత్యం ఇదే. మనిషి మరణించిన తర్వాత మన జ్ఞాపకాల్లో నుంచి శాశ్వతంగా వాళ్ళు ఏమవుతారు? వైదొలిగిపోతారు. ఉన్నంతకాలమే వాళ్ళు మన జ్ఞాపకాల్లో ఉంటారు, వాళ్ళు మన ప్రేమలో ఉంటారు. అంటే మరణించిన తర్వాత దాదాపుగా వాళ్ళని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. మెల్లిగా ఒకప్పటి ఆ తీవ్రత తగ్గి సంవత్సరాలు గడిచే కొలది వాళ్ళ జ్ఞాపకాలు కూడా మెల్లిమెల్లిగా మసకబారుతూ ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే, బ్రతుకున్నప్పుడు కానీ, చనిపోయిన తర్వాత కానీ ఆయన జ్ఞాపకాలలో మనం ఉంటాం, ఆయన సహవాసంలో మనం ఉంటాం. ఆయనకు మనం ఎన్నడూ దూరం కాలేము. అందుకే
దేవుడు మీరు నా సొత్తు అన్నాడంటే కేవలం భూమి మీద మీరు బ్రతికున్నప్పుడు మాత్రమే అని అర్థం చేసుకోకండి దయచేసి. భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా మీరే ఆయన సొత్తు. భూమి మీద ఉన్నప్పుడు మీరు ఆయన సొత్తు, భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా మీరు ఆయన సొత్తు. అంటే మీకు మిమ్మల్ని ఆయన ప్రేమిస్తే అంతగా ప్రేమిస్తాడు, అంత ప్రేమ మానవుల ఎడల చూపుతున్నాడు. అది నిజం అనటానికి ఈ ప్రకృతి అంతా మనకి సేవ చేయడం, ఉచితంగా సేవ చేయడం, అది దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఆయన ప్రేమకు నిదర్శనం. అలాగే తన కుమారుడైన క్రీస్తును కూడా మన పాపముల కొరకు బలిగా ఈ లోకానికి పంపించి ఆయన పవిత్ర రుధిర దారాల ద్వారా మనందరికీ రక్షణ, పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించడం కూడా అది ఆయన ప్రేమకు తార్కాణం, ఆయన ప్రేమకు నిదర్శనం, వర్ణించడానికి వీలు లేనంత. అందుకే ఆయన అన్నాడు, మీరు నా సొత్తు అన్నాడు. భూమి మీద ఎవ్వరూ మనల్ని అంతగా ప్రేమించలేరు, అంతగా ప్రేమించలేరు. ఒకళ్ళు ఎంతగా ప్రేమించినా అది ఆ తీవ్రత కొంతవరకు ఉంటుంది, తర్వాత అది ఖచ్చితంగా తగ్గుతుంది, తగ్గి తీరాలి. రైట్. ఇంకొక మాట మనం చూస్తే ఆయన సొత్తు విషయంలో ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఒకవేళ చెడిపోతే, ఇశ్రాయేలు చెడిపోయారు కదా, మరి పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని పాడు చేశారు. ఆనాటి అబద్ధ ప్రవక్తలు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని పాడు చేశారు. వారు కొన్ని దుర్బోధలతో తమ బ్రతుకుల్ని నాశనం చేసుకున్నారు. అలాగే పాపాలు చేసి దేవునికి దూరమయ్యారు, అపవిత్ర కార్యాలు చేసి దేవునికి దూరంగా జరిగారు, దేవుని పనిలో లేరు, దేవుని మాటలు విననొల్లని స్థితిలో వాళ్ళు భ్రష్టు పట్టిపోయారు. ఇలాంటి భ్రష్ట ఆలోచన విధానం ఇశ్రాయేలీలోకి ఎప్పుడైతే వచ్చిందో దానికి కారకులైన వారిని ఆయన ఖండిస్తూ, ఆయన గద్దిస్తూ ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటారు, 12వ అధ్యాయం 10వ వచనంలో. అలాంటి భ్రష్టత్వం వాళ్ళ జీవితాల్లోనికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి, 9వ వచనం ఒకసారి చూడండి. 9వ వచనం, నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయనా అంటాడు. నా స్వాస్థ్యము నాకు ఏమైంది? పొడల పొడల క్రూరపక్షి ఆయన. అంటే ఒక పొడల పొడల క్రూరపక్షి అంటే క్రూరమైనది, చంపుకు తినేది. నా స్వాస్థ్యం నాకు అలా మారిందా అని అంటూ కింద అంటున్నాడు, క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా, రండి అడవి జంతువులన్నిటినీ పోగు చేయడి, మృంగివేయుటకే అవి రావలెను అని 10వ వచనం అంటాడు. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. నా ద్రాక్ష తోటలు అన్నప్పుడు మీరు ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్ని? దేవుడికి ఒక 100 ఎకరాల తోట ఉందనా? మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఓ 10 ఎకరాల మాగాని ఉందనా, లేకపోతే 20 ఎకరాల, 200 ఎకరాలు, 1000 ఎకరాలు, లేదా 10,000 ఎకరాలు ద్రాక్ష తోట సాగు చేస్తున్నాడు ఆయననా? ఏంటి ఇక్కడ భాష ఏంటి, భావం ఏంటి, ఈ భాషకు అర్థం ఏంటి? నా ద్రాక్ష తోట అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఆ సందర్భంలో అంటే దేవుని పిల్లలు, దేవుని జనాంగంగా పిలువబడుతున్న వారిని ఆయన నా తోట అన్నాడు. అది మీరు అందరూ నోట్ చేసుకోవాలి. నా ద్రాక్ష తోటను చెరిపేశారు, నా సొత్తును తొక్కేశారు. చూడండి, ఒక కాపరి సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఎలాగే రియాక్ట్ అవుతాడు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటోంది బైబిల్, యాకోబు పత్రికలో. సంఘాన్ని ఏ సేవకుడు పాడు చేసినా ఆ నష్టం మామూలుగా ఉండదు. ఇక్కడ బాగానే గడిచిపోద్ది, ఇక్కడ ఆనందంగానే గడిచిపోద్ది, ఇక్కడ సంతోషంగానే గడిచిపోద్ది. మమ్మల్ని పాడు చేస్తున్నారన్న సంగతి సంఘానికి కూడా తెలియకపోవచ్చు, లేదా మా జీవితాల్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న విషయం అక్కడ కూర్చున్న వారికి, వాళ్ళ బోధలు వింటున్న వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఎవరైనా సాహసించి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి వాళ్ళ ఆత్మీయ జీవితాలతో ఆటలాడుకుంటే, సత్యాన్ని కాకుండా అసత్యాన్ని వాళ్ళ హృదయాలలోనికి చొప్పించి ప్రాస్పెరిటీ గాస్పెల్ పేరుతో భూ సంబంధమైన వాటి చుట్టూ ప్రజల్ని నడిపించి దేవునికి శాశ్వతంగా దూరం చేసి నిత్య జీవ ప్రయాణంలో ఉండకుండా నిత్య లోకానికి వెళ్ళాలన్న ఆలోచన లేకుండా కేవలం భూ సంబంధమైన సంగతుల మీద దృష్టి నిలిపి ఒకవేళ వాళ్ళు చెడిపోతే, వాళ్ళ హృదయాలలో దేవునికి సంపూర్ణంగా చోటు ఇవ్వకపోతే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వారికి రాకపోతే, అలా ఎవరు కారకులయ్యారో, అలా వాళ్ళని ఎవరు మార్చారో ఆ బోధకుణ్ణి, అతని కుటుంబాన్ని కూడా దేవుడు, కోరహు, దాతాను, అభిరాములకి ఏం జరిగిందో అలాంటి దుష్ట భయంకర క్రూరమైన పరిస్థితుల్లోనికి మరణానంతరం వాళ్ళ ఆత్మలు వెళతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ చర్యకు ప్రతిచర్య జరిగి తీరుతుంది. ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా వాళ్ళు అనుభవించి తీరాల్సింది. ఎందుకంటే సంఘాన్ని పాడు చేయడం అంటే దేవుడు చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుంటారు ఆయన దాన్ని. అది చాలా సీరియస్ ఇష్యూ. అది
డబ్బు కోసమో, లేకపోతే ఇంకో వేటి కోసమో, లేకపోతే ఇంకో వేటి కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో సంఘాన్ని పాడు చేసినా, దేవుని జనాంగాన్ని పాడు చేసినా దేవుడు దాన్ని హర్షించడు. వాళ్ళ నాశనం కునికి నిద్రించదు. అది ఎవరైనా సరే, సంఘ విశ్వాసులైనా పాడు చేసినా అలాగే ఉంటుంది, సంఘ పెద్దలు సంఘాన్ని పాడు చేసినా అంతే, సంఘ కాపర్లు సంఘాన్ని పాడు చేసినా అంతే. ఎవడు సంఘాన్ని పాడు చేసినా వాడి నాశనం కునికి నిద్రించదు, వాడిని దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే అది ఆయన సొత్తు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, వెళ్ళేలోపు ఎవడో జేసీబీ తీసుకొచ్చి మీ ఇంటిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, ఏం చేస్తారు మీరు? పర్లేదు బాబు, పడగొట్టే మళ్ళీ కట్టుకుంటామంటారా? మరి ఏం చేస్తారు? ఎక్కడ లేని రోషం వస్తుంది మీకు, ఎక్కడ లేని పౌరుషం వస్తుంది మీకు. ఎవడరా నువ్వు నా ఇంటిని టచ్ చేస్తున్నావు, నా ఇంటిని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు అని మీ హక్కుల కోసం మీరు పోరాడతారు, మీ హక్కుల కోసం మీరు కష్టపడతారు, శ్రమిస్తారు, యుద్ధం చేస్తారు. అదే మాదిరిగా దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారన్నాడు. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలు చెరిపేశారు, నా సొత్తును తొక్కేశారు, నాశనం చేసేశారు, దుర్బోధలతో పాడు చేశారు, దుష్టబోధలతో పాడు చేశారు. వాక్యంలో ఉన్నది ఒకటైతే వాళ్ళు చేసేది ఒకటైపోయింది. వాళ్ళ జీవితాన్ని భ్రష్టు పట్టించేశారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని పాడు చేశారు. అందుకని నా సొత్తును తొక్కేశారంటున్నాడు, నాకు ఇష్టమైన పొలాన్ని పాడుగాను ఎడారిగాను చేశారంటున్నాడు. మన పిల్లల్ని ఎవరైనా నష్టపరిచారనుకోండి, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎవరో డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, బాబు కొంచెం ఒంట్లో బాగాలేదు బాబు, చూడు బాబు అని తీసుకెళ్తాం. వాడు ఏవో పిచ్చి మందులన్నీ ఇచ్చేసి బిడ్డను చంపేశాడు అనుకోండి, ఆ డాక్టర్ని క్షమిస్తామా? అసలు క్షమించాం. ఎందుకు క్షమించమంటే, అరే మా పిల్లల్ని మేము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి మా పిల్లల్ని రోగం తగ్గించకపోగా ఆ రోగాన్ని ముదిరేలా చేసి మా బిడ్డ ప్రాణం తీస్తావా దుర్మార్గుడా నీ డబ్బు కోసం అని చెప్పేసి పోరాడతాం, శక్తి కొలది పోరాడతాం కదా. అలాంటిది దేవుడు సర్వశక్తుడు, ఆయన పిల్లల్ని బాగు చేయాలని కోరుకున్నప్పుడు అప్పగించిన వాడికి వాడు పాడు చేస్తే ఆయన ఊరుకోడు. ఎందుకంటే మీరే ఆయన సొత్తు, మనమే ఆయన సొత్తు, మనం తప్ప ఆయనకు వేరే సొత్తులేవి లేవు. ఈ భూమి మీద ఆయన ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే నువ్వే, నీ ఆస్తులు బోల్డ్ అని ఉంటాయి. ఇక్కడ ఒకడు అంటాడు, ఈ పక్కంతా పొలం అంతా మాదేనని అంటాడు, ఆ రోడ్డు ఓవర్ ఉన్న పొలాలు తోటలన్నీ మావేనని అంటాడు. లేకపోతే ఇదిగో ఈ బంగారం అంతా మాదే అంటాడు, ఈ ఇల్లులన్నీ మావే అంటాడు. ఇది ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉందండి, అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉందండి, ఇక్కడ ఒక ఇల్లు ఉందండి, అక్కడ ఒక ఇల్లు ఉందండి, అదో స్థలం అండి, ఇది మాదండి, అది మాదండి అంటాడు. ఈ మాగాని మాదంటాడు, ఈ కొబ్బరి తోట మాదంటాడు, ఈ చేపల చెరువులు మావంటాడు. అవునా కదా? ఈ పామాయిల్ తోట మాది, ఈ ద్రాక్ష తోట మాది, కొబ్బరి తోట మాది, ఈ మొక్కలు మావి, ఈ పశువులు మావి, పక్షులు మావి, ఇవన్నీ మావి. కానీ దేవుడు ఎప్పుడు కూడా మీరే నావారు అన్నాడంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మీరే నావారు, మీరే నా సొత్తు. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. మీరు అనగా మీ దేహాలు మీవి కావు, మీ దేహాలు మీ సొత్తు కావు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి, ఎందుకంటే మీ దేహాలు ఆయనవి అన్నాడు. ఏమండి? తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరల ఇక్కడికి వద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అందరూ నోట్ చేసుకోవాలి రెఫరెన్సెస్ అన్నీ కూడా. తీతు పత్రిక 2వ అధ్యాయము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి మనందరినీ ఆయన క్రీస్తు రక్తంలో కడిగి శుద్ధీకరించి మనందరినీ విమోచించి, నెక్స్ట్ సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏం చేసుకుని పవిత్రపరుచుకొని, తన కోసం పవిత్రపరుచుకున్నందు చూడండి అక్కడ, తన కోసం పవిత్రపరుచుకొని. నువ్వు నా కోసం అంటున్నాడు, నువ్వు నా కోసం, రైట్, పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొను. ఎంత బలమైన లోతైన ఆత్మ ప్రేరణతో కూడినటువంటి భావజాలం ఇది. చదవండి, మీకు ఎంత బాగా అర్థమవుతుందో ఆ మాట. అక్కడ మిమ్మల్ని మీరు ఊహించుకొని చదవండి, అక్కడ మిమ్మల్ని మీరు ఊహించుకొని చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి నన్ను విమోచించాను చదవండి. మనలను అనేది గ్రూపిజం, అంటే ఒక గ్రూప్ గురించి మాట్లాడుతుంది, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నది.
రైట్. అక్కడ మనలను కాదు, నీ పేరు ఏ పేరైతే ఆ పేరుతో నన్ను, అర్థమైతేందా? నన్ను ఏంటి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి సత్యనారాయణను నన్ను, శ్రీనను నన్ను, మరియను నన్ను, అలా అర్థం చేసుకుంటే చదువు. భారతీయను నన్ను, లేదా మానస అను నన్ను. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు మీ పేరు పెట్టుకుని చదవండి. ఇస్రాయేలును నన్ను, సురేషను నన్ను, ఇలా చదవండి. ఎంత బాగా అర్థం అవుద్దో మీకు అది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి నన్ను అనగా నిన్ను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గలవానిగా నిన్ను తన కోసం పవిత్రపరుచుకొని నిన్ను తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే నీ కొరకు అర్పించుకున్నాడు. అంటే ఒక వ్యక్తిగా ఆలోచిస్తే ఆ రెఫరెన్స్ నీకు అలాగే అర్థమవుతుంది. సంఘముగా ఆలోచించిన ఆ రెఫరెన్స్ నీకు అలాగే అర్థమవుతుంది. దాని భావం అదే. అక్కడ నిన్నొక్కడనే పెట్టుకుని చదివినా ఆ రెఫరెన్స్ భావం అదే, లేదా మనందరినీ కలుపుకొని చదివినా ఆ రెఫరెన్స్ యొక్క భావం అదే. ఆ భావం మారదు. అంటే యేసు ప్రభువు నిన్ను ఎంతగా ప్రేమించాడో చెప్పటానికి ఈ రెఫరెన్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది, వాడుతున్నాడు పౌలు మహాభక్తుడు. నిన్నెంత ప్రేమించాడు, నువ్వెంతగా ఆయనకి ఇష్టం, నువ్వంటే ఎంత ప్రాణం ఆయనకి. దేవుడు నిన్ను మాత్రమే ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను మాత్రమే ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు, నీకు మాత్రమే ఈ సత్యవాక్యాన్ని ఎందుకు వినిపింపజేస్తున్నాడు, నువ్వు మాత్రమే ఈ ఆత్మతో సత్యముతో ఈ ఆరాధనలో పాల్గొని ఈ సత్యవాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటున్నావు. దానికి ఏంటి రీజన్ చెప్తున్నాడంతే. ఇక్కడ మనలను తన సొత్తుగా అన్న పదం రాయబడింది చూడండి. అక్కడ తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా అంటే మనమందరం కూడా ఎవరనమాట, ఆయన సొత్తు అని క్లియర్గా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ సొత్తునే మరొక పదం వాడబడింది. ఇందాక మనం చదువుకున్నటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మరొక మాట కూడా ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇలాంటి పదప్రయోగం చేశాడు ఆయన. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఎక్కడి నుంచి ఎక్కడికి, చీకట్లో ఉండేవాడు ఒకప్పుడు నువ్వు నేను కూడా, ఇప్పుడు ఎక్కడికి వచ్చావు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. నీకు బాధ్యత ఉందట. ఆయన సొత్తు అన్నప్పుడు మరి ఆయన బాధ్యత ఇవ్వడా, మరి ఇస్తాడు కదా. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. మీరందరూ ఎవరి సొత్తు? దేవుని సొత్తు. వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్. వీఆర్ ఆల్ గాడ్స్ ప్రాపర్టీ. మనమందరము దేవుని సొత్తు, మనమందరం దేవుని ప్రజలం, మనందరం దేవుని కొరకు నియమించబడిన ఏర్పాటు చేయబడిన వ్యక్తులు మీరు. లేకపోతే మీ ఊళ్ళో బోలెడంత మంది ఉంటారే, మిమ్మల్ని మాత్రమే ఎందుకు కోరుకున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ తరంలో కోట్లాది మంది ప్రజలు ఉండగా దాదాపు 850 కోట్ల మంది ఉన్నారట. అందరూ దేవుని సొత్తేనా? అందరూ దేవుని ప్రజలేనా? కాదు. ఎందుకంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులను కొందరిని గురించి చెప్పబడుతోంది. మీరు వాని దురాశలు నెరవేర్చకూర్చున్నారు. మీ శరీరాల్లో వాడి దురాశలు నెరవేరుతున్నాయి, ఈ అవయవాల్లో వాడి కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి మీరు దేవుని సొత్తు కాదు. చీకట్లో ఉన్నవాళ్ళు దేవుని సొత్తు కాదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే దేవుని సొత్తుగా పిలువబడతారు. లోకంలో కోట్లాది మంది ప్రజలు ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితాల్లో ఎవరి చిత్తం నెరవేరుతుంది, వారు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నారు, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఎవరిని మహిమపరుస్తున్నాయి, వాళ్ళు తమ శరీరాలను ఎలా వాడుతున్నారు, పాపంలో ఎలా మునిగి తేలుతున్నారు, అపవిత్ర కార్యాలు ఎలా జరిగిస్తున్నారు, భయభక్తులు లేకుండా ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే అందరూ దేవుని సొత్తు కారు. కొందరే 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 ఏర్పరచబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, పిలువబడినవారు కొందరే. ఆ కొందరే ఆయన కొరకు, ఆయన సొత్తుగా పిలువబడుతున్నారు. ఈరోజు నువ్వు ఆ స్థాయిలో, ఆ స్థానంలో ఉన్నావు అని అనుకుంటే నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఎంత అదృష్టవంతురాలు. ఎప్పుడైనా ఆలోచించావా? నేను దేవుని సొత్తు, దేవుని కొరకు నియమింపబడిన వాడను, దేవుని కొరకు నియమింపబడిన దానను, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడను, ఏర్పాటు చేయబడిన దానను అన్నప్పుడు అసలు దాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. అందుకే నిన్నే ఎన్నుకున్నాడు ఆయన. నువ్వే కావాలనుకున్నాడు. నీ ద్వారా ఆయన కార్యాలు జరిగించుకోవాలనుకున్నాడు.
ఆ రోజుల్లో శతాధిపతులు చాలామంది ఉండొచ్చు, కానీ కొందరిని ఆయన ఎన్నుకున్నాడు. కొర్నేలు కూడా చాలా గొప్పవాడు, చాలా గొప్ప ధనవంతుడు, చాలామంది అలాంటి వాళ్ళు ఉండుండొచ్చు, కానీ కొర్నేలుని ఎన్నుకున్నాడు. జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు చాలామంది ఉండుంటారు ఆ రోజుల్లో, కానీ యోహాన్ని, పేతుర్ని, ఆంద్రేయని వీళ్ళ మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. బోలెడంతమంది ప్రజలు లేరా ఆ రోజుల్లో? యేసుప్రభు వారు వెళ్ళిపోతూ చూసి నన్ను వెంబడించని పిలవడానికి ఆయనకి జనాలు కరువా? బోలెడంతమంది ఉంటారు, కానీ వాళ్ళని మాత్రమే ఎందుకు పిలిచాడంటే అంతే, అది అదృష్టం. దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు అదృష్టవంతుడు, దుర్వినియోగం చేసుకున్నవాడు దురదృష్టవంతుడు, పనికిమాలినోడు. ఈరోజు కూడా మీరు మాత్రమే ఆయన సొత్తుగా పిలువబడ్డారని వ్రాయబడింది. సో ఇప్పుడు సొత్తు పని ఏంటి? మన సొత్తులాగే ఆయన సొత్తు కూడానా? మన సొత్తు అయితే బీరువాలో అలా ఉంటుంది, అవసరమైనప్పుడు దాన్ని మన కోసం ఖర్చు చేస్తాం. సంపాదించిన సొత్తు ఎందుకు చెప్పండి? దాచుకోవడానికా, మన కోసం ఉపయోగపడడానికా? అంతే కదండి. తెలివైనోడు అదే చేస్తాడు, తెలివితో కూడా దాస్తాడు. దాయడం అంటే పొదుపు చేయడం కాదు సుమా, ఇంకా ఉపయోగించుకోకుండా దాయడం. కొంతమంది ఉపయోగించుకోకుండా ఏం చేస్తారు? దాస్తారు. పొదుపు వేరు, ఉపయోగించుకోకుండా దాచడం వేరు, రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులట మన ఇండియా సొమ్ము కొల్లగొట్టేసి స్విస్ బ్యాంకుల్లో దాచేశారట. వాళ్ళు చచ్చినా కూడా ఆ డబ్బు ఇంకా అక్కడే ఉండిపోయింది. మహానుభావుడు 15 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో వేస్తానన్నాడు, చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటిదాకా నా అకౌంట్లోకి డబ్బులు రాలేదు, మీ అకౌంట్లోకి డబ్బులు రాలేదు, కానీ ఎవరెవరైతే గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, దేశాన్ని తినేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి డబ్బులు, మన అకౌంట్లోకి రాలే. దేశాన్ని తినేసే వాళ్ళ అకౌంట్లోకి మాత్రం డబ్బులు బాగా పడ్డాయి, సమృద్ధిగా వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. ఈయన ఎన్నికయ్యాక వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు, అది జరిగింది. సో ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే కోట్ల రూపాయలు కొల్లగొట్టేసి స్విస్ బ్యాంకులో దాచేసుకున్నారు. స్విస్ బ్యాంకులో దాచుకుంటే వాళ్ళు చచ్చిన తర్వాత అకౌంట్లు అక్కడే లాక్ అయిపోయి, ఆ డబ్బులు అక్కడే లాక్ అయిపోయి. ఎందుకంటే డబ్బు ఎవడదంటే మన దేశాన్ని. ఇటు దేశానికి ఉపయోగపడలేదు, అలాగే నా తినేసిన దరిద్రుడికి ఉపయోగపడలేదు. వాడు తినలేకపోయాడు, అలాగని ఈ దేశంలో ఉన్న దారిద్ర్యాన్ని, పేదరికాన్ని నిర్మూలించడానికి, అభివృద్ధి పదంలో దేశాన్ని నడిపించడానికి కూడా దేశానికి ఉపయోగించలేకపోయాడు. కాబట్టి దాచుకున్న సొమ్ము ఎలాంటి ఉపయోగం లేదు దానివల్ల. సొత్తు అనేది ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడాలి. మనం సంపాదించింది మనం ఖర్చు పెట్టుకోగలగాలి. మనం సంపాదించింది మన ప్రయోజనానికి, మన అభివృద్ధికి పనికి రావాలి, లేదా సత్కార్యాలకు ఉపయోగపడాలి, దేవుని పనులకు ఉపయోగపడాలి. అంతేకాకుండా ఎందుకు ఉపయోగపడకుండా దాచుకుని చచ్చావనుకోండి, దానివల్ల నీకు, నీ ఆత్మకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. చచ్చాక ఇక్కడున్న డబ్బు నీ ఆత్మకు ఉపయోగపడదు. మొన్నవారమే చెప్పాను మీకు ఆ విషయం. ఇక్కడ నువ్వు బీరువాలో పెట్టుకుని చస్తే ఆ డబ్బు నీ ఆత్మకు ఉపయోగపడదు. ఇప్పుడు ఆ స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బు వాడి ఆత్మకి నరకంలో కూడా ఉపయోగపడదు. కాబట్టే తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటగా లాజర్ను పంపమని అడిగినట్టుగా దైవ గ్రంథం చాలా ఘోషించి గట్టిగా చెప్తోంది. ఇది సత్యం. నా నాలుకను చల్లార్చుటగా లాజర్ను పంపు అన్నాడు తప్ప, భూమి మీద నాకు చాలా డబ్బు ఉంది కదా, ఆ డబ్బుని ఇలా యూటిలైజ్ చేసి, దాన్ని ఇలా చేంజ్ చేసి, దాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని ఇక్కడ వాడు అని అబ్రహాముకు చెప్పినట్టుగా మనకు ఎక్కడ కనబడట్లా. భూమి మీద చాలా సంపాదించి దాచిపెట్టా, ఏమైనా అకౌంట్ ఉంటే ఇక్కడ కూడా అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే ట్రాన్స్ఫర్ చేయించి, నాకు ఇక్కడ ఒక ఏసీ ఏర్పాటు చేయి బాబయ్య, లేకపోతే నాకు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయి బాబయ్య అని అనడానికి ఛాన్సెస్ లేవు. భూమి మీద ఉన్నాయి, కానీ ఆ ఆత్మల లోకంలో లేవు. అందుకే ఎప్పుడు కూడా దాచబడిన ధనం అనగానే ఉపయోగపడని ధనంగా, నిరుపయోగంగా మిగిలిపోకూడదు. అలా మిగిలిపోయిన దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు సంపాదించింది నీకు ఉపయోగపడాలి, లేదా నీ కుటుంబానికి ఉపయోగపడాలి, లేదా సత్కార్యాలకు ఉపయోగపడాలి. ముఖ్యంగా అలా ఉపయోగపడకపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సంపాదించి చచ్చిపోవడం అనేది మూర్ఖత్వం. దాచుకుని చచ్చిపోవడం అనేది మూర్ఖత్వం, అజ్ఞానం అంటారు దాన్ని. మూర్ఖత్వం అంటారు, అజ్ఞానం అంటారు. ఎందుకు దాచావు, ఎందుకు సంపాదించావు, ఎందుకు చచ్చావు? నీ సమాధి ముందు నిలబడి ప్రశ్నిస్తే దానికి ఎలాంటి సమాధానాలు ఉండవు. నువ్వు ఎందుకింత సంపాదించావు, ఎందుకింత దాచావు, ఎందుకు చచ్చావు? ఏమైనా పట్టుకెళ్ళలేదు, పోనీ తిన్నావా, తినలేదు. బతికినంతకాలం బీపీలు అన్నావు, షుగర్లు అన్నావు, ఆ టెన్షన్లతో రకరకాల రోగాలు తెచ్చుకున్నావు. సరిగ్గా 2 మామిడి పళ్ళు తింటే చచ్చిపోతాడు కొంతమంది సమ్మర్ సీజన్లో. నిజం. ఎందుకంటే వాళ్ళకి ఇంజక్షన్లు పొడుచుకుంటూ, ఆ షుగర్ తగ్గించుకుంటూ, పొద్దున ట్యాబ్లెట్, రాత్రికి ఒక ట్యాబ్లెట్, పొద్దున ఒక ఇంజక్షన్, మధ్యాహ్నం ఒక ఇంజక్షన్ చేసుకుంటూ బతుకుతుంటారు. ఆడు 2 పెద్ద మామిడి పళ్ళు 2 తిన్నాడు అనుకోండి, నిద్రలోనే పోతాడు. ఇక తిండు. ఆ మామిడి పండు చూసి చిన్న చీరికి చిన్నది కట్ చేసుకుందాని సపరిత బతికేస్తాడు. కోట్లు ఉంటే బీరువా నిండా డబ్బులు. ఎవరికి ఉపయోగం? అంటే ఎండాకాలంలో వచ్చే అరుదైన పండు ఒక మామిడి పండు, ఫలోంక రాజా ఆమ్ అంటారు కదా,
దాన్ని ఆమ్మడానికి కూడా వీడికి ఏమి లేదు, అవకాశం లేదు. అదనమాట పరిస్థితి. అలాంటప్పుడు నువ్వు ఎన్ని కోట్లు బీరువాలో కూడబెట్టి ఏ ఉపయోగం దానివల్ల నీకు కదా? సో ఇలాంటి ప్రజలు సమాజంలో ఉన్నారు. అంటే మన సొత్తు మనకేమవ్వాలి చెప్పాలి, ఏమవ్వాలి? ఉపయోగపడాలి. అదే మనం తిమోతి పత్రికలో చదువుకున్న వాస్తవమైన జీవమును, రాబో లోకములో వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఇహమందు ధనవంతులైన వారు ఏం కాక, గర్విష్ఠులు కాక, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారనే ఉండాలి, సత్కార్యాలు చేయుటకు వారిని పురుకొల్పు అంటాడు. నీ డబ్బును సత్కార్యాల కోసం వాడు, మంచి వాటి కోసం వాడు, మంచి పనులకు వాడు, ఇతరులకు మేలు చేయటానికి వాడు, ఇతరులకు ఉపయోగకరంగా ఉండటానికి వాడు, ఇతరులకు దీవెనకరంగా దేవుని పనికి ఉపయోగకరంగా ఉండడానికి వాడు. అలాంటి సంపాదన దేవుడు ఇంకా వృద్ధి చేస్తాడు. అలాంటి మనసున్నవానికి ఇంకా దేవుడు ఇస్తాడు, వనరులు సమకూరుస్తాడు. తద్వారా గొప్ప కార్యాలు నీ చేత చేయించుకుంటాడు. ఎందుకంటే నీకు మనసుంది, చేసే మనసుంది కాబట్టి ఇంకా నీకు ఆయన సహకారం లభిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ మనసు లేనివాడు తన ప్రాణానికి తానే ఉత్తరవాది అవుతాడు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. మన సొత్తు మనకు ఉపయోగపడాలి. మరి దేవుని సొత్తు బీరువాలో భద్రంగా ఉండాలా? దేవుని సొత్తు ఏం చేయాలి? దేవుని సొత్తు ఏం చేయాలి కదా? దేవుని సొత్తు ఎవరు? మీరే. మీరు కూడా ఏమవ్వాలి? ఆయనకి ఉపయోగపడాలి. దేవుని సొత్తు మీరే, దేవుని మందిరం మీరే, దేవుని నివాస స్థలం మీరే దేవుని నివాస స్థలం అట. ఒకప్పుడు దావీదు సొలొమోను మంచి ప్రణాళిక వేసి ఒక మంచి దేవాలయాన్ని కడితే అది కూల్చివేయబడితే తర్వాత మళ్ళీ 46 సంవత్సరాల పాటు కష్టపడి భక్తులు, ప్రవక్తలు మరలా ఆ దేవాలయాన్ని పునర్నిర్మించారు యెరూషలేములో. ఆ పునర్నిర్మాణం జరిగిన తర్వాత కొన్ని రోజులు దానికి ఆరాధన జరిగింది. ఆరాధన జరిగాక దేవుడు ఏమనుకున్నాడంటే, ఇక వీటితో నాకు పని లేదు, అప్డేట్ చేయాల్సిన కాలం వచ్చింది, అప్డేట్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని దేవుడు వాటిని అప్డేట్ చేసేసాడు. మనమేనండి అప్డేట్ అయ్యేది, దేవుడు అప్డేట్ అవ్వడా? ఆయన అప్డేట్ చేయడా? అసలు మనం అప్డేట్ అవ్వడానికి అవకాశాలు ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. ఒకప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, ఉత్తరాలు కూడా లేకముందు కబుర్లు పంపించుకునేవాళ్ళం కదా. కబుర్ల తర్వాత ఏమొచ్చాయి? ఉత్తరాలు వచ్చాయి. చచ్చాడని ఉత్తరం రాస్తే దినానికి వచ్చేవారు. మరి అదే పరిస్థితి. ఎందుకంటే చచ్చాడని ఉత్తరం రాస్తే ఇది వెళ్ళడానికి 4 రోజులు, రావడానికి 4 రోజులు, ఈరోగా దినం భోజనాలు రెడీగా ఉండేవి. ఆఖరి కోరిక కడసారి చూపులు కూడా దక్కే రోజులు కావు అవి. దూరంగా ఉన్నోడు రావాలంటే చాలా కబురు అందడానికే చాలా టైం పడుతుంది. పూర్వపు రోజులు అవి. స్వతంత్రం రాకమునపు దినాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు చూసాం. ఆ తర్వాత ఉత్తరాల కాలం చెల్లుబాటు అయ్యి మెల్లిగా లైన్లు వేసుకుని ట్రంకాలు వచ్చింది. తర్వాత ఇంటింటికి ల్యాండ్ ఫోన్లు వచ్చాయి. ఇంకా అప్డేట్ అవ్వాలనుకున్నాడు మనిషి, అందుకని వాకీ టాకీలు సంపాదించుకున్నాడు. ఇంకా అప్డేట్ అవ్వాలనుకున్నాడు. నార్మల్ ఫోన్ కాల్స్ ఎత్తటం, కట్ చేయటం, మాట్లాడటం, కట్ చేయటం వరకు వెళ్ళాడు. అబ్బాయి ఇంకా అప్డేట్ అవ్వాలనుకున్నాడు, అందుకనే వీడియో కాల్స్ వరకు వచ్చాడు. ఇప్పుడు చూసుకుంటూ ఏమని చేసుకుంటున్నారు? మాట్లాడుకుంటున్నారు. చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అంటే అప్డేట్ అవుతూ వచ్చాం. మరి దేవుడు ఇంకా రాతి గోడల మధ్యలోనే, ఇంకా సిమెంట్ గోడల మధ్యలోనే, ఇంకా అక్కడే అలాగే మందిరాన్ని ఉంచాలనుకున్నాడా? లేదు. ఆయన కూడా అప్డేట్ అయ్యి మందిరం, నా మందిరం నువ్వే కావాలనుకుని దేవాలయాన్ని నీ దగ్గరికి షిఫ్ట్ చేశాడు. దానికి మొట్టమొదటి రుజువు యేసుప్రభు వారు. అర్థమైందా? దానికి మొట్టమొదటి రుజువు ఎవరు? యేసుప్రభు వారు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పానంటే ఇప్పుడు యేసుప్రభు వారి శరీరమే ఏమైపోయిందట? దేవాలయం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నది 46 సంవత్సరాలు కట్టిన దాంట్లో దేవుడు ఉండాలనుకోవట్లేదు. అపోస్తుల కార్యాలు అదే చెప్తాడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు కట్టిన మందిరము ఏ పాటిది? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని చెప్పినట్లుగా సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అని చాలా క్లియర్గా చెప్పేశాడు. కాబట్టి అది కాదు నా దేవాలయం, ఇదే నీదే, నీ శరీరమే నా దేవాలయం, నీ శరీరమే నా దేవాలయం. నీ శరీరంలో ఉండాలనుకుంటున్నాను నేను, నీలో ఉండాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను నేను. అప్డేట్ అయ్యాను నేను కూడా.
ఇప్పుడు నన్ను కట్టి అక్కడ పెట్టేకు తాళవేసి ఇంటికి వెళ్ళిపోకు. అర్థమైందా? నీలో నేను ఉంటాను. అందుకే సంఘమా నీవేనా ఆలయం, సంఘమా నీవేనా సొత్తు, నీవేనా సొత్తు, నీవేనా ఆలయం. ఇప్పుడు దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు యేసుక్రీస్తు ప్రభు. తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. అందుకే మన దేహమే దేవుని ఆలయం. మన దేహమే దేవుని ఆలయం. అందుకే ప్రతిష్ఠ చేసేసారట మన శరీరాన్ని. మన శరీరాన్ని దేవుని కొరకు ఏం చేసామట? ప్రతిష్ఠ చేసాం. ప్రతిష్ఠ చేయబడినది దేవుని ఆలయం. ఇప్పుడు నేను ఒక వండర్ఫుల్ పాయింట్ మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని ఆలయం ఎవరి కొరకు వాడబడాలి అంటే ఆయన సొత్తు కదా. మరి దేవుని ఆలయం అంటే ఎవరి సొత్తు? దేవుని ఆలయము అంటే అర్థం ఏంటి? దేవుడు ఉండేది అని అర్థం. అచ్చ తెలుగులో వాడుక భాషలో దేవుని ఆలయము అంటే అర్థం ఏంటి? దేవుడు ఉండేది. మీ ఇళ్ల మీద చూడండి, సత్తమ్మ నిలయము అంటే సత్యం అంటే మీ ఆవిడ పేరు మీ కూతురి పేరు అయి ఉంటుంది. బుజ్జమ్మ నిలయము, అప్పారావు నిలయము, ఏమయ్యా రాసుకోరా? చాలామంది వాళ్ళ పేర్లు రాసుకుని ఎవరి నిలయం అని రాస్తారు. వాళ్ళ ఎవరు అందులో ఉంటుంటే వాళ్ళ నిలయం అన్నమాట అది. మీరు కట్టుకుని ఇళ్ళ మీద ఉంటాయి బోర్డులలాగా. ఇప్పుడు ఎవరు రాయట్లేదులేండి, పూర్వం రాసేవారు. ఇప్పుడు కొంత అప్డేట్ అయ్యారు వీళ్ళు కూడా, ఎందుకులే రాసుకోవడం అని. కొంతమంది క్రీస్తు నిలయము, దేవుని ఆలయము, దేవుని నిలయం అని కూడా రాస్తారు. సరే, ఇవన్నీ ఎందుకు రాస్తున్నారంటే అందులో ఎవడుంటాడో వాడి పేరు రాసుకుంటాడు. అపార్ట్మెంట్ కల్చర్లో అపార్ట్మెంట్కి వెళ్ళగానే కింద బోర్డు ఉంటుంది. ఏ ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారో అక్కడ రాసి ఉంటుంది. నెంబర్ వేసి పలానా ఆయన పలానా ఫ్లాట్లో, పలానా ఆయన పలానా ఫ్లాట్లో రాసి ఉంటుంది అనమాట. పేర్లు ఉంటాయి అక్కడ. ఆ పేర్లు చూసుకొని అడ్రస్ వెతుక్కుంటుంటారు కొంతమంది. సో ఇదంతా ఏంటంటే అందులో ఎవడుంటే వాడి పేరు కనబడాలి అక్కడ. నువ్వు ఉంటే నీ ఇల్లు నీ పేరు మీద ఉంటుంది, నేనుంటే నా పేరు మీద ఉంటుంది. పలానవాని నిలయము, పలానవాని నివాసము. ఇప్పుడు దేవుని ఆలయము అంటే దేవుని నిలయము, దేవుని ఆవాసము, దేవుడు ఉండే చోటు అని అర్థం. రైట్. ఒకసారి దేవుడు ఉండే చోటు దేవుడికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వగలమా? ఇస్తామా? ఇవ్వడానికి అవ్వదు. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధన జరుపుకుంటున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి బార్కి ఇచ్చేద్దాం అద్దెకి. ఎంతమంది ఒప్పుకుంటారు ఇచ్చేమని? ప్రతి ఆదివారం ఉదయం ఇక్కడ ఆరాధన జరిపిస్తాం. సాయంత్రం 5 గంటల నుంచి దేనికి ఇచ్చేస్తాం? బారు పేకట. ఇక్కడే వచ్చి తాగేవాడు తాగొచ్చు, పేకట ఆడుకునేవాడు ఆడుకోవచ్చు, ఇంకేమైనా పనులైనా చేసుకునేవాడు చేసుకోవచ్చు. మళ్ళీ ఆదివారం నాటికాళ్ళు ఖాళీ చేసేయాలి. మళ్ళీ మనం వచ్చి ఇక్కడ ఏం చేస్తాం? ఆ బీరకాయలు అన్నీ తుడిచేసుకుని ఆ సిగరెట్ ముక్కలు బీడి ముక్కలు అన్నీ శుభ్రంగా మన సీను వీళ్ళందరూ కలిపి ఇస్రాయేల్ గారు సురేష్ గారు ఇలా సీపులు పట్టుకొని శుభ్రం తుడిచేస్తారు వీళ్ళు. ఆ తుడిచేసి పోగులు ఎత్తేసిన తర్వాత మన ఆడవాళ్ళు లక్షలంలో అందరూ పోగులు ఎత్తేసి ఆ బీరి చేసాలన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆరాధన చేసేసిన తర్వాత వాక్యం చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ మనం వెళ్తుంటే వాళ్ళు అక్కడ లైన్లో నిలబడి ఉంటారనమాట. బాబు వెళ్ళండి బాబు, ఇందాక నుంచి మొక్క వేసుకోవాలి వచ్చేసాం మేము అందరం అని. అప్పుడు బాబు మేము వెళ్ళిపోతున్నాం బాబు, తర్వాత మీరు ఆడుకోండి బాబు అని అలా చేస్తే అది న్యాయం అనిపిస్తుందా మీకు? న్యాయం అనిపిస్తుందా? ఎంతమందికి న్యాయం అనిపిస్తుంది? చేయి చూపించండి. పర్లేదండి చేద్దామండి, మనకి సంఘానికి ఏదో విధంగా ఆదాయం రావాలి కదా, మరి దాంతో ఏదో మంచి పనులు చేద్దాం, తప్పే ఉంది. వారం భోజనాలు ఎవడు డబ్బులు కూడా ఇవ్వట్లేదు, చచ్చిపోతున్నాం పెట్టడానికి. ఎంత కొంత వస్తుంది కదండి అలాగే ఇచ్చుకుంటే. ఆ డబ్బులు మనం మంచికే వాడదాం, భోజనాలకు వాడదాం. వచ్చిన వాళ్ళు దూర ప్రాంతాల నుండి వచ్చిన మన పిల్లలు ఆ బీర్లు సీసాలు అమ్ముకున్న డబ్బులతో, ఆ పేకాటకు అద్దెకిచ్చిన డబ్బులతో, మందుబాబులకి అద్దెకిచ్చిన డబ్బులతో కరెంటు బిల్లు కట్టుకుందాం. మరి ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లేకపోతే బ్యాంకు లోన్లు కట్టుకుందాం. మన మినిస్ట్రీకి ఆ డబ్బును ఉపయోగిద్దాం, దేవుని ఆలయానికి ఉపయోగిద్దాం, దేవుని సేవకు ఉపయోగిద్దాం అని ఎవడైనా అంటాడా? అసలు మనం ఇక్కడికి వస్తామా అలా చేస్తున్నారని తెలిస్తే? వస్తామా? ఎందుకంటే ఒక స్థలం యొక్క పవిత్రతను పాడు చేసినట్టు, ఒక స్థలం యొక్క ఎందు నిమిత్తమైతే మనం అక్కడ ఒక స్థలాన్ని కేటాయించామో, ఎందు నిమిత్తమైతే ఒక స్థలాన్ని మనం ఉపయోగిస్తున్నామో ఆ స్థలం యొక్క పవిత్రతని, ఆ స్థలం యొక్క విశిష్టతని దెబ్బతీసే విధంగా దాన్ని మనం మరలా అలాంటి అపవిత్ర కార్యాలు జరిగే చోటుకు ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని సంఘము కూడుకునే చోటు గనుక. ఇక్కడ ఎవరు కూడుకుంటున్నారు? దేవుని సంఘము. ఎవరిక్కడ పాఠాలు నేర్చుకుంటున్నారు? దేవుని సంఘము.
దేవుని సొత్తైన ప్రజలు, దేవుని ఆలయం. సో కాబట్టి దేవుని ఆలయంలో ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాలి? దేవుని కార్యాలే జరగాలి. ఇందుకు ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని ఆలయం ఎలా అయ్యింది ఇది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన దేహాన్ని సజీవ యాగంగా ఎవరికి సమర్పించేశారు? తండ్రికి సమర్పించేశారు. అదే విషయాన్ని మనకు నేర్పించారు. రోమా 12:1 చదవండి ఒకసారి. అది రోమా 12:1 చదవండి. ఏమని నేర్పించారు మనకి? రోమా 12:1 కాబట్టి సహోదరులారా ఫస్ట్ ఏంటట? పరిశుద్ధం అట. దేవుని ఆలయం ఎలా ఉండాలట? ముందు దేవుని ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధం. తర్వాత దేవుడికి అనుకూలంగా ఉండాలట. ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ఉండాలట ఈ ఆలయం? దేవుడికి అనుకూలంగా ఉండాలట. ఇప్పుడు నా కారు ఉందండి, ఎవరికి అనుకూలంగా ఉండాలి? అది నాకు అనుకూలంగా ఉండాలొద్దా? నా కారు కదండి. మరి నా కారు మీకు అనుకూలంగా ఉంటే ఏమైనా బాగుందా? బాగోదు. నేను ఎవరికో ఫోన్ చేసి, అరే బాబు కొంచెం తెచ్చిపెట్టు బాబు, సాయంత్రం మీటింగ్కి వెళ్ళాలి బాబు, లేట్ అయిపోతుందంట, తెస్తాంలే, మా ఆవిడ నేను సినిమాకి వెళ్ళామంటే ఎలా ఉంటుంది? తెస్తావులే, ఇప్పుడు కుదరదు, సర్లే కానీ మీటింగ్కి వెళ్ళాలా? అవును బాబు మీటింగ్కి వెళ్ళాలి బాబు, కారు బాబు అంటే ఇప్పుడు అవదు కానీ ఆటోలో పో అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆ కారు ఎవరిది? నాది. దానికి నెల బ్యాంకులోనే ఎవడు కడుతున్నాడు? నేను కడుతున్నాను. సో అది నేను మీటింగ్కి వెళ్ళడానికి కొనుక్కున్నాను తిరగడానికి. నువ్వు మీ ఆవిడని తీసుకుని సినిమా పోయినని చెప్పావనుకో, ఎవడో ఒకడు వచ్చి, అది ఎలా కుదురుతుంది? అది దాని మీద సర్వాధికారాలు ఎవరివి? నావి. ఎందుకంటే అది కొనుక్కున్నది నేను, దానికి లోన్లు కడుతున్నది నేను, నెల ఈఎంఐ కడుతున్నది నేను. నువ్వెవడు దాని మీద వాడుకుని నువ్వు సినిమాలకు తిరగడానికి, నీ కోరికల కోసం వాడుకోవడానికి నువ్వెవడు అసలు? దట్ ఈజ్ మై ప్రాపర్టీ, అంతే కదా? దట్ కార్ ఈజ్ మై ప్రాపర్టీ. అది నాదది, అది నా వస్తువు. అది కానీ నాకు ఉపయోగపడాలి తప్ప దాన్ని వ్యర్థంగా మళ్ళీ ఇంకో దానికి వాడడానికి వీలు లేదు, అంతే కదండి? రైట్. అలాగే పరిశుద్ధము రెండోది ఏమని వ్రాయబడింది? రెండో పదం దేవునికి అనుకూలం అట. ఎప్పుడు కూడా దేవునికి అనుకూలం అట. సజీవ యాగం అట. మళ్ళీ ఏ యాగం? సజీవ యాగం. అయినా మీ శరీరములను ఆయనకి ఏం చేయాలట? సమర్పించేయాలట. ఏమండి? మన శరీరాలు ఎవరికి సమర్పించేయాలన్నాడు? దేవునికి సమర్పించేయాలి. అంటే ఈ ఆలయాన్ని దేవుడికి ఏం చేయాలి? ప్రతిష్ఠ చేసేయాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆలయాలు ప్రతిష్ఠ చేయబడి ఉన్నాయి? చేయి చూపించండి. రైట్. ఎన్ని ఆలయాలు దేవునికి ప్రతిష్ఠ చేశారు? ప్రతిష్ఠ చేయడం అంటే అర్థం ఏంటి? ఇది నీదని ఇచ్చేయడం. ఎంతమంది దేవునికి ప్రతిష్ఠ చేశారు? చేయి చూపించండి. ఏ రోజు జరిగింది ప్రతిష్ఠ? మీ ప్రతిష్ఠ, ఆలయ ప్రతిష్ఠ. ఆలయ ప్రతిష్ఠ ఏ రోజు జరిగింది? అక్టోబర్ 11. మరి ఎప్పుడు ఆలయ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? నువ్వు ఏ రోజు బాప్తిసం తీసుకుంటే ఆ రోజు. ఇక్కడ అందరికీ ఒక డేట్ లేదు ఆలయ ప్రతిష్ఠకి. అది విచిత్రం. ఫిజికల్గా ఒకటి ఏదైనా కట్టుకున్నాం అనుకోండి, దానికి ఒక డేట్ ఉంటుంది, అందరికి కలిపి ఒకటే డేటు ఫిజికల్గా కడితే. కానీ స్పిరిచువల్గా కట్టిన దానికి అందరికీ కలిపి ఒక డేట్ ఉండదు. ఆలయ ప్రతిష్ఠ. కొంతమంది చూడండి నన్ను పిలుస్తుంటారు, ఏమంటే ఈరోజు మా ఆలయ ప్రతిష్ఠ అంటే మీరు రావాలని అంటారు. ఆలయ ప్రతిష్ఠ అంటే ఫిజికల్గా కట్టిన దానికే, స్పిరిచువల్గా కట్టిన దానికి ఒక డేట్ వాళ్ళు పెట్టగలరు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కో రోజు ప్రతిష్ఠ చేస్తాడు. నేను అక్టోబర్ 11 ప్రతిష్ఠ చేశా. సో మరి మీరు ఎప్పుడు చేశారు? కొంతమందికి బాప్తిస్మాల డేట్లు కూడా గుర్తుండవాలండి. ఎప్పుడో తీసుకున్న వాళ్ళండి 10 ఏళ్ళ కిందట అంటారు. కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది పలానా సెమినార్లో పలానా డేట్కి తీసుకున్నాం, పలానా రోజు పలానా ఆదివారం తీసుకున్నాం, అది నా బాప్తిస్మ రోజు, ఆ డేట్ అది అని గుర్తుపెట్టుకుంటారు. అంటే ఆ రోజు నుంచి నువ్వేం చేసేసావు? ఈ ఆలయాన్ని చెప్పాలి, ఏం చేసేసావు? ప్రతిష్ఠ చేసేసావు. అక్కడ ఇంకో పదం కూడా వాడాడు, సమర్పించుకొనుడని. దేవునికి ఏం చేయడని? మళ్ళీ చదవండి రిఫరెన్స్, ఆ పదం ఒకటి చదవండి. ఆయనకు సమర్పించుకోండి. శరీరాలకున్న మరో పేరేంటి బైబిల్ పరిభాషలో? ఇందాకే చదువుకున్నాం కదా. ఏ ఆలయం? ఏ ఆలయం? దేవుని ఆలయం. ఏ ఆలయం? శరీరానుకున్న మరో పేరేంటి చెప్పండి? దేవుని ఆలయం. రైట్. మీరందరూ ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి. నిజమేనా? మళ్ళీ గట్టిగా చెప్పండి. సంతోషం. మీరందరూ ఎవరట? దేవుని ఆలయాలు. దేవుని ఆలయాలే ఈ శరీరాలు.
ఇప్పుడు దేవుని ఆలయాలు ఏం చేసామంటే సమర్పించేసామని రాయబడింది అక్కడ. ఎవరికి సమర్పించేసాం? దేవునికి. ఎప్పుడు బాప్తిస్మో రోజునే. బాప్తిస్మో రోజునే సమర్పించి, తాళి కట్టిన రోజునే ఏం చేసేసినట్టు ఇంక నువ్వు నా మీద సర్వాధికారాలు నీవే అని. అందుకే తండ్రి కూడా అమ్మాయి చేయి తీసుకొచ్చి, బాబు ఈ ఎడం చేయి కుడి చేతిలోనో, కుడి చేయి ఎడం చేతిలోనో పెట్టండి అంటాడు ఈ చేసేవాడు. నాకు అది అంత ఐడియా లేదు. మొత్తం మీద అబ్బాయి కుడి చేతినే, అమ్మాయి కుడి చేతినో, మొత్తం మీద ఆ చేతులు ఒకరి చేతులు పెట్టించి ఈ తండ్రి అనేవాడు అంటాడు, బాబు ఇదిగో ఇక మీదట మా అమ్మాయి బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నాను, నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను అంటాడు. ఇందులో పెడుతున్నాడట, కూతురుని తీసుకొచ్చి చేతిలో పెడుతున్నాడట. అంటే ఇలా తిరగేసి కొట్టినా నీదే బాధ్యత. సో నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నా అంటే ఇక మీదట నా బిడ్డ మీద సర్వాధికారాలు నీకు ఇచ్చేస్తున్నా, నిన్ను యజమానిగా చేస్తున్నా. నా కూతురికి ఇన్నాళ్ళు నేను యజమానిగా ఉన్నాను, ఇక మీదట నిన్ను యజమానిగా చేస్తున్నానని ఇచ్చేస్తాడు. కొంతమంది ఏమో చూసి చూడకుండా ఇచ్చేస్తారు ఎవడ పడితే ఆడికి, గాలిగాళ్ళకి కదా. ఏదో విధంగా వదిలించేసుకుందాం అనుకునే తండ్రులు ఉంటారు కొంతమంది. ఇంకా గాలిగాళ్ళ చేతిలో పెట్టేస్తే ఆ గాలిగాడు ఎలా పడితే అలాగా ఇంకా వాళ్ళని బాధ పెడతా ఉంటాడు. అలా జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వీళ్ళే గాలోళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు తీసుకెళ్ళి జీవితాన్ని. తండ్రి పెట్టడం కాదు, వీళ్ళంతా వీళ్ళే వెళ్ళి, బాబు గాలోడా నన్ను నీ చేతిలో పెట్టుకొని గాలికి తిప్పాయి, గాలికి వదిలేయి, తర్వాత నువ్వు గాలికి తిరుగు. ఆ తర్వాత నా కాళ్ళు చల్లబడ్డాక ఎగిరి మళ్ళీ మా నాన్న దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి, నాన్న తప్పు అయిపోయింది నాన్న, సరుకు అయిపోయింది నాన్న, ఏం చేయాలో అర్థమవుతలేదు నాన్న, మరి నాకు దిక్కు నువ్వు తప్ప ఎవరున్నారు నాన్న అని మళ్ళీ గాలి తిరిగి ఎవరి దగ్గరికి వచ్చి పడతారు? మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి వచ్చి పడతారు. సర్లే, అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి, వివేకం రావాలని ప్రార్థన చేద్దాం. పాయింట్కి వద్దాం. పాయింట్ ఏంటంటే, ఒక్కసారి నిన్ను నువ్వు అప్పగించేసుకున్నావు, అందుకే ప్రమాణాలు చేసావు. ఏమని ప్రమాణాలు చేస్తారంటే పెళ్ళిళ్ళలో ఆరోగ్యమందును, అనారోగ్యమందును, సుఖమందును, దుఃఖమందును, వ్యాధి అందును, బాధ ఎందును, ఆస్తి ఎందును, అంతస్తు ఎందును, వెండి ఎందును, బంగారం అందును, అంతేనా? అన్నింటి యందు నాకు నువ్వు, నీకు నేను. ఇక మీదట మనం ఇరువురు ఏమయ్యాం? ఏక శరీరం అయ్యాం, కలిసి బతుకుదాం, కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం అని వీళ్ళు పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేసుకుని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వధువు వరుడికి ద్రోహం చేసింది అనుకోండి, అంటే పెళ్లి చేసుకున్న భర్తను కాకుండా వేరొక పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఈ భర్త ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళిపోయిన తర్వాత పరాయి పురుషుడితో కలిసి బ్రతుకుతోంది అనుకోండి, దాన్ని ఏమంటారు? ద్రోహం అంటారు. ఒకసారి నువ్వు అతనితో నిబంధన చేసుకుని అతనికి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఇలాంటి పాడు పని చేయటం ద్రోహం అంటారు, నమ్మక ద్రోహం అంటారు. రైట్. ఇదే విధానాన్ని ఒకసారి వధువు సంఘం వరుడి దగ్గర కూడా అప్లై చేస్తే, నువ్వు బాప్తిస్మో రోజు ఏం చేసేసావు? ఏమిచ్చేసావు దేవుడికి? ఏమిచ్చేసావు? శరీరాన్ని ఇచ్చేసావు. ఏ యాగంగా ఇచ్చేసావు? అంటే బతుకున్నది ఇచ్చావా, సచ్చింది ఇచ్చావా? సజీవము అంటే అర్థం ఏంటి? బతుకున్నది ఇచ్చావా, సచ్చింది ఇచ్చావా? ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? ఉపయోగపడేది ఇవ్వాలి, అంతేనా? సచ్చింది ఇస్తామేంటి? మీ వాళ్ళు ఎవరో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కుళ్ళిపోయిన మాంసం పట్టుకెళ్ళావు అనుకో, పురుగులు పడేసింది. కేజీ మేక మాంసం పట్టుకెళ్ళినా అది కుళ్ళిపోయింది అయితే, పురుగులు పడేసింది అయితే వాడు ఏమంటాడు? తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని సంవత్సరం తర్వాత నువ్వే తినంటాడు. ఎందుకంటే ఇచ్చినప్పుడు ఎలాంటిది ఇవ్వాలి? మంచిది ఇవ్వాలి, కుళ్ళిపోయింది ఇవ్వం. ఇప్పుడు ఎవరింటికి వెళ్తాం, ఒక డజన్ యాపిల్స్ పళ్ళు మెత్తగా మాగిపోయి నల్లగా అయిపోయి, ఇది యాపిల్ పండో లేకపోతే మారేడికాయో తెలియనంత దుస్థితికి వెళ్ళిపోయింది అనుకోండి అది. అలాంటి పళ్ళు పట్టుకెళ్ళి, ఇదిగో డజన్ పళ్ళు తెచ్చాను నీ కోసం అని ఇచ్చావనుకో, కుళ్ళిపోయి వాసన కొడుతున్నాయి, ఆడు దాన్ని తీసుకుని హ్యాపీ ఫీల్ అవుతాడా? ఎందుకంటే దాని పరిస్థితి ఏమైపోయింది? ఆల్రెడీ పాడైపోయింది. ఎవరింటికైనా రొట్టె పట్టుకెళ్ళినప్పుడు శుభ్రం బూజు పట్టేసి బ్రెడ్ నిండా వాసన కూడా వస్తూ ఉంటే, పాలలు వేసుకు తినమ్మా బలం వస్తుందంటే అది తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకంటే నువ్వు సజీవ యాగం అంటే చచ్చిందాన్ని ఇవ్వకూడదు. పెళ్లి ఫోటో, శవం ఫోటో పెట్టండి మ్యారేజ్ బ్యూరోలో, సంబంధాలు వస్తే ఏమో చూద్దాం, పెట్టండి ఒకసారి సరదాగా. మ్యారేజ్ బ్యూరోలో అకౌంట్ ఓపెన్ చేసి, పెళ్ళిళ్ళ అకౌంట్లు ఉంటాయి కదా, అందులో శుభ్రంగా దండేసి ముక్కలో 2 దూదులు పెట్టి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి మేకప్ వేసి నీట్గా అలా పెట్టండి. సంబంధాలకు వస్తారేటి? వస్తారా? ఎవడు రాడు.
బాబు మా శవానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం బాబు, మన సంబంధం చూడండి బాబు, కట్నం ఇస్తామంటే శవాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? దరిద్రం. బతుకుంటేనే పెళ్లి చేసుకుంటాడు ఎవడైనా సరే. శవాన్ని ఎవడైనా చేసుకుంటాడో చెప్పండి? చేసుకోడు కదా. అందుకని శవాన్ని ఎవరికి ఇవ్వం మనం. శవాన్ని ఎవరికైనా ఇస్తామా? ఇవ్వం. అందుకే దేవుడు కూడా ఉన్నాడు. మరి ఎలాగా? మీరు సమర్పించుకోండి. ఎలాగా? సజీవయాగంగా. చచ్చిపోయిన వాళ్ళు కాదు. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అనే విధమైన కానుక దేవుడికి వద్దు. ఇస్తే దేవునికి ఇవ్వండి. ఇవ్వండి. ఎలా ఇవ్వండి? సజీవయాగంగా ఇవ్వండి మీ దేహాన్ని. రైట్. అలాగే ఫస్ట్ మాటలో ఏం చదువుకున్నాం? పరిశుద్ధమును అని చదువుకున్నాం. రోమ 12:1 ఫస్ట్ లైన్ ఏంటి? పరిశుద్ధంగా మీరు ఇవ్వాలట. ఇచ్చారా లేదా? బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఇచ్చారు కదా ఆ రోజు. ఎలా ఇచ్చారు? పరిశుద్ధంగా. ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, పొద్దునే ఆరాధన జరుగుతుంది, సాయంత్రం ఏం జరుగుతుంది? బారు పేకాట. ఇక్కడ ఇంకా అన్నీ నీచమైన కార్యాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఆ బోర్డు తీసేసి ఇంకో బోర్డు పెడుతున్నారు సాయంత్రానికి. రైటా? రైట్. అంటే అప్పుడు దేవుని ఆలయం అనేది పరిశుద్ధమైన దేవుని ఆలయం అంటే ఒప్పుకుంటారా? గొప్పగా మాట్లాడుకుంటారా యూట్యూబ్లో, ఫేస్బుక్లో మన గురించి? ఇంత ఎదవలు ఎక్కడ ఉండరండి. ఈ సంఘంలో ఉన్నంత పనికిమాలిన వాళ్ళు ఎక్కడ ఉండరు. వీళ్ళు పొద్దున ఆరాధన జరిపిస్తారట, సాయంత్రం ఏం చేస్తారట? ఇక్కడ ఈ ప్రాంతాన్ని బార్కి ఇస్తారటండి. అంత నీచులండి వీళ్ళు. మళ్ళీ దేవుని పేరు చెప్పుకుంటున్నారు వీళ్ళు, పనికిమాలిన వాళ్ళు. ఆ డబ్బు కూడా మేము దేవుని పనికి వాడుతున్నాం అంటున్నారండి వీళ్ళు. ఎంత దరిద్రులో చూడండి అని మన గురించి ఫేస్బుక్లో పెడతారా బెటరా? యూట్యూబ్లో పెడతారా బెటరా? బా భయంకరంగా పెడతారు. ఫోటోలు తీసి మరీ పెడతారు. ఉదయము సాయంత్రం, ఉదయం ఏమో పాటల జోరు, సాయంత్రం బారుల హోరు అని చెప్పి, ఉదయము సాయంత్రం అని చెప్పి 2 ఫోటోలు పెడితే చూసేవాళ్ళు కూడా అసహ్యంగా ఉంటుంది కదా. అందుకని వాడితే ఒకదానికే వాడు. అయితే పవిత్రతకు వాడు, లేకపోతే అపవిత్రతకు వాడు. యేసుప్రభు వారు అత్యంత సాత్వికుడు, అత్యంత దీర్ఘశాంతము గలవాడు, దీనమనస్సు గలవాడు. ఆయన కేకలు వేయడు, ఆయన మాటలు ఎవనికిని వినబడనంత సాత్వికమైన వాడు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ఇంకేవే ఉన్నాయో అన్ని పేర్లు ఆయనవే. కానీ ఒకనొక టైంలో, ఒకనొక రోజున ఆయనలో కొత్త కోణం చూసాం. ఏంటి కొత్త కోణం? యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లు, గొర్రెలు, పావురాలు అమ్మే వాళ్ళందరూ ఉన్నారట. రోకలు మార్చే వాళ్ళు కూడా కూర్చుని ఉన్నారట అక్కడ. ఏంటది? ఇది పేరుకి ఏంటట? దేవాలయం. దేవాలయం తర్వాత ఏమైపోయింది? సంత అయిపోయింది. ఇది మార్కెట్ చేసి పడేసారు దీన్ని. పేరుకి దేవాలయం, కానీ అక్కడ ఎలా ఉంది? అది లైక్ ఏ మార్కెట్లా ఉంది ఇది. దాని ఒక వ్యాపార కేంద్ర స్థానంగా మార్చేశారు. అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాడు దేవాలయంలో, వ్యాపారాలు. అప్పుడు తాళ్లతో కొరడాలు చేశారట. యేసుప్రభు వారు తన చేతులతో తానే స్వయంగా తాళ్లతో తాళ్ళు తీసుకొని దాన్ని ఎలా చుట్టాడట? తాడును చుడితే ఏమైందట? కొరడా అయిందట. మంచి బలంగా పేనాడు అనమాట. బలంగా ఏం పేనాడు ఆయన? కూర్చొని కొరడా పేనాడు. కొరడా తయారు చేశాడు. కొరడాను అద్భుతంగా తయారు చేశాడు. ఆ కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను దేవాలయములో నుండి తోలవతల పడేశారట. గొర్రెలు, ఎడ్లు గెట్ అవుట్ తోలేశాడు మొత్తం. చూస్తున్నారు అలా చూస్తున్నారు. ఏంటి చేస్తున్నాడు? చూస్తే ముఖంలో కోపం కనబడుతుంది. చాలా కోపంగా ఉన్నాడు ఆయన. కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, చింత నిప్పుల్లా. తోలేశాడు మొత్తం దేవాలయంలో నుంచి. నెక్స్ట్, రోకలు మార్చి వారిని రోకలు చల్లేశాడట. రోకలంటే ఏంటి? డబ్బులు. ఏదైనా చూడండి, డబ్బు చల్లామంటే కోపం వచ్చేద్దండి అవతలడికి. ఆడి చేతిలో డబ్బులు తీసి ఇసిరేయండి, మీకు పేకపాటేసుకుంటాడు వచ్చి. ఎందుకంటే డబ్బులు అంటే అంత సెంటిమెంట్ ఆడికి. చూసారా? డబ్బులు ఎప్పుడైనా కింద పడిపోయిన అనుకోండి, ఏం చేస్తారు? మీరు కూడానా? మరి అద్దుకుంటామంటున్నారు. అద్దుకుంటారంటున్నారా? అద్దుకుంటామంటున్నారా? కొంటారంటే మంచివాళ్ళు వెళ్ళండి. కొంటామంటున్నారేమో అని. నేను కోను. మరి నా డబ్బులు కింద పడిపోయినా తీసుకున్నారని అలా ఆ టైపు కాదు నేను. కింద పడిపోయినా తీసుకుని జేబులో పెట్టుకున్నాం అంతే.
అది కూడా ఒక వాడుకునే వస్తువు లాంటిదే. అదే మనం ఏమైనా కళ్ళు కద్దుకుంటే ఆయన్ని అద్దుకోవాలి తప్ప దీన్ని అద్దుకోవాల్సినంత కరం పట్ల. రైటా? రైట్. కొంతమంది అయితే దానికి ఏమిస్తారు? ముద్దులు ఇస్తారు. ఎవరా చూసారు లేదా? పొద్దునే బోని కొట్టమ్మా డెప్మే కొట్టు అంటారు. ఆ గళ్ళా పెట్టి మీద టిక్ టిక్ మన కాగితాన్ని కొట్టుకొని కొళ్ళకి ఇలాగా అనుకొని సైడ్ తగ్గిపోద్ది, వెంటనే జేబులో పడేసుకుంటారు కదా. అది ఏం కొట్టాలట వీళ్ళకి? బోని కొట్టాలట. నాకులా తెలియలేనోడికి చెప్పారు అనుకోండి, లాగిపెట్టి కొట్టేస్తాడు. బోని కొట్టడం అంటే దవడమే కొట్టడం ఏమో అనుకొని. తెలిసినప్పటికైతే పర్లేదు, కానీ బోని కొట్టమ్మా బోని కొట్టు గట్టి కొట్టు అంటారు. అని డబ్బులకి ఆడు ఎక్కడెక్కడ పెట్టుకు తెచ్చాడో తెలియదు ఆ కాగితాన్ని. అయినా పర్లేదు వాళ్ళకి. దానికి ఏమి ఇచ్చేస్తారు? ముద్దు ఇచ్చేసారు అంతే. ముద్దిచ్చి మరీ కళ్ళు కద్దేసుకున్నారు. అలాంటి డబ్బుని చేత్తో తీసుకుని ఇసిరవతల పడేసాడు. పిచ్చ కోపం వచ్చేస్తుంది, అలా పళ్ళు కొరికేస్తారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దామంటే చిన్నోడు కాదు, మంచి ఫాలోయింగ్ ఉన్నవాడు, చేసే పని కూడా మంచి పని అది. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా మాట్లాడి తగ్గు పెట్టినా ఏమంటారు? మరీ దేవాలయాన్ని అలా చేశారంటే మరి కోపం రాదేటయ్యా ఆయనకి? ఆయనకు వచ్చిన కోపంలో న్యాయం ఉందంటాడు. ఒకవేళ వాడికి అది న్యాయం కాదని అనిపించినా ఇంకా దారి లేక ప్రజల మెప్పు కోసమైనా ఏమంటాడు? దేవాలయాన్ని అలా చేయడం తప్పే కదయ్యా, మరి అందుకే చల్లేసి ఉంటాడు, మరి ఏం చేస్తాం మరి అంటాడు పంచె ఎగ్గట్టుకొని. అంతే తప్ప యేసుప్రభు వారిని తప్పు పట్టలేరు. ఎందుకంటే ఆయన ఇల్లీగల్ పనులు ఏమీ చేయరు. ఆయన ఏం చేసినా ఎలా ఉంటాయి ఆ పనులన్నీ? లీగల్. ఇల్లీగల్గా ఉండవు ఆయన చేసే పనులు. ఇసిరావతలు పడేసే డబ్బులు ఇసిరేస్తే కోపం వస్తారా? అదే మీరు చెప్పండి. మీ డబ్బులే లాక్కొని ఇసిరేసారు అనుకోండి ఎవరైనా, ఇంకెక్కడలేని రోషం, కోపం, పౌరుషం వచ్చేయు. ఎందుకంటే డబ్బును దైవంగా చూసే సమాజం ఇది. అలాంటి డబ్బుని ఇసిరావతలు పడేసాడు. తర్వాత వారి బల్లలు పడదోసేసాడట. యేసుప్రభు వారిలో కొత్త యాంగిల్ ఇది. ఆరు బల్లలు పడదోసాడు, తోసేసి పావురములము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయుకుడని చెప్పాను. అంటే ఎవడైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తూ దేవుని ఆలయాన్ని వ్యాపారపుటిల్లుగా చేస్తుంటే యేసుప్రభు వారికి పిచ్చ కోపం వచ్చేసింది. నిజంగా ఒకవేళ మనం వచ్చేసరికి ఇక్కడ ఎవడైనా కనీసం సిగరెట్ కాలుస్తూ కనబడినా మీ మాట ఎలా ఉన్నా నేనైతే ఆ పక్కనున్న బోధలో కప్పెట్టేస్తాను తీసుకెళ్ళి. ఎందుకంటే మన ప్లేస్లో, మనం ఒకందుకు వాడుకునే ప్లేస్లో వాడు వచ్చి ఇంకోటి ఏదో చేస్తానంటుంటే, చేయడానికి సిద్ధపడుతుంటే అంత ఈజీగా మనం విడిచిపెట్టాం. అసలు బయట కూడా కెమెరాలు ఎందుకు వేయించారనుకుంటున్నారు? ఆ మధ్య ఇక్కడ ఎక్కడో నాకు బాటిల్ కనబడింది చిన్నదే. అంటే ఎవడో బండి మీద ఇలా నైట్ వచ్చి ఇక్కడ కూర్చుని శుభ్రం తాగేసేసి ఆ బాటిల్ అక్కడ పెట్టేసిపోయాడు గేటు దగ్గర. ఇంక అందుకే కెమెరాలు అటు ఇటు కూడా ఉండాలని బయట కూడా కెమెరాలు పెట్టించాను నేను. ఆ వెళ్ళేవాడు వచ్చేవాడు కూడా నాకు కనబడాలని. అందుకని ఈ మధ్య రావడం తగ్గింది, బాటిల్ కనబడడం తగ్గినాయి. ఎందుకంటే ఇదంతా చుట్టూ పొలాలు కాబట్టి మంచి ప్లేస్ ఇది. ఆడిక్కడికి వచ్చి ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు రోడ్డు మీద. సో అలాంటివి కూడా కనబడకూడదు అనేది నా ఆలోచన కాబట్టి బయట వేసాను కెమెరాలు. నిత్యం లైవ్ అలా కనబడతా ఉంటుంది, రికార్డ్ అవుతూ ఉంటుంది కెమెరాల్లో. సో అంటే మనం మన ప్లేస్ని ఎవడైనా పాడు చేస్తున్నాడు అనేసరికి మనకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది, ఇసిరవతలు పడేస్తాం అలాంటి పిచ్చి పనులు చేస్తే. ఎవరైనా సరే డోంట్ కేర్ అన్నట్టు. మరి అలాంటిది యేసుప్రభుకి ఎంత కోపం రావాలి? చాలా కోపం వచ్చింది. ఏంటిది, దేవాలయాన్ని ఇలా చేస్తారా మీరు? దేవాలయంలో వ్యాపారాలు జరిగిస్తారా మీరు? దేవుని సన్నిధిగా పిలువబడుతున్న ప్రాంతంలో, దేవుని వాక్యం ప్రకటింపబడాల్సినటువంటి ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు వ్యాపారాలు జరిగించి ఇష్టం వచ్చినట్టుగా దీన్ని పాడు చేస్తారా దుర్మార్గులారా అని చెప్పి ఇసిరావతలు పడేసాడంతే. డబ్బులేంటి ఏమేంటి ఎవరికి లెక్కలేదు అన్నట్టు ఇసిరావతలు పడేసేసరికి ఆ కోపానికి తట్టుకోలేక నోరు మూసుకెళ్ళిపోయారు బయటికి. ఆయన సిలువేయము బరబ్బా మాకు కావాలి, ఈయన మాకు వద్దని చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఇలాంటివే. ఏమీ నచ్చలేదు ఆయన చేసే పనులు, ఆయనకి నచ్చలేదు, అందుకే ఆయన చంపేయాలన్నారు. ఆయన చేసే పనులు నచ్చాయనుకోండి ఆయన కూడా నెత్తి మీద పెట్టి ఊరేగుదురు. ఆయన బోధ అలాగే ఉంది, ఆయన బ్రతుకు అలాగే ఉంది, అంతా వివాదాస్పదమైన గుర్తు. ఎప్పుడు వివాదాలే. యేసుప్రభు మాట్లాడితే వివాదం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తున్నాడు, నిజాలు చెప్పేస్తున్నాడు. నిజాలు చెప్పేవాడు నచ్చుతాడు సమాజానికి? నచ్చడు. మీరు ఎక్కడైనా చూడండి, యథార్థవాది లోక విరోధి. మీరు నిజాలు మాట్లాడండి, మిమ్మల్ని ఎవడు ఇష్టపడ్డు? మీరు నిజాలే చెప్పండి, చావైనా బతికైనా సత్యమే చెప్పండి, మీకు ఫాలోయింగ్ ఉండదు. అది అబద్ధాలు చెప్పండి, ఇంకా మామూలుగా ఉండదు, మిమ్మల్ని ఎత్తి ఊరేగించేస్తారు. ఎందుకంటే జనానికి ఏం కావాలంటే అబద్ధాలు కావాలి. ఆ పాప ఎవరు? ఆ పైకి ఎక్కింది దింపండి కిందకి. జనానికి అబద్ధాలు కావాలి, నిజాలు వద్దు.
ఉం? సో ఇప్పుడు యేసుప్రభు వారు నిజాలు మాట్లాడినందువల్ల వాళ్ళకి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆయన మీద పగబట్టారు, విషపు చూపు నిలిపారు, పళ్ళు కొరికారని రాయబడింది ఒక చోట. పళ్ళు కొరికారట ఆయన చూసి, ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి, వాళ్ళకి ఎక్కట్లా. రైట్ రైట్ ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. దేవాలయాన్ని అపవిత్రం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి దేవాలయం ఎప్పుడు కూడా, అంతేనా? దేవాలయం ఇప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుడికి ఇచ్చేసామంటే అది ఎలా ఉండాలి? ఇంకా ఆయనకి ఎందుకు ఇచ్చామో అందుకే అది వాడబడాలి, అంతేనా? దేవునికి ఇచ్చేసామంటే అది మళ్ళీ దేవునికే వాడబడాలి తప్ప మళ్ళీ దాన్ని దయ్యానికి వాడేటువంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎంతమంది దేవుడికి ఇచ్చారు? మిగిలిన వాళ్ళు అలా ఎరుమొహాలే చూస్తారే. నేను అడిగింది మీకు అర్థమైందని నాకు తెలుసు, ఇంక లేట్ చేయకండి, ముగింపుకి వెళ్తున్నాం. నేను అడిగింది మీకు అర్థమైందని నాకు తెలుసు, ఎందుకు అడిగానో మీకు తెలుసు, నెక్స్ట్ నా స్టెప్ ఏంటో కూడా మీకు తెలుసు. మీరు తెలివి తక్కువ వాళ్ళేం కాదు, మీ అంత తెలివైన వాళ్ళు ప్రపంచంలో లేరని కూడా నాకు తెలుసు. దేవుడికి ఎప్పుడు ఇచ్చారు మీరు? బాప్తిస్మా రోజు ఇచ్చేశారు. ఏమి ఇచ్చేశారు? హృదయాలు ఇచ్చారా? మరి శరీరాలు ఎవరికి ఇచ్చారు కదా? ఎంతమంది శరీరాలు ఇచ్చేశారో చేతులు ఎత్తండి. అంటే ముందు బాప్తిస్మాలు పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని అడిగా. నాకు కనబడకపోతే ఇప్పుడు నిలబెడతాను మిమ్మల్ని, అందరినీ చూస్తున్నాను నేను. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తాలి. రైట్? నేను దించేంత మరొకరు అలాగ ఉంచండి. రైట్ రైట్ ఆ రోజు ఏమని ప్రమాణం చేశారు మీరు? బాప్తిస్మం తీసుకున్న రోజు దించండి మెల్లిగా. ఏ బాబా రాజుబాబు నువ్వు ఎత్తలేదమ్మా, చెయ్యి ఎత్తవా? నాకు కనబడలేదు అందుకని. ఇంకెవరు ఆ రోజు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమని ప్రమాణం చేశారు మీరు అందరూ? చెప్పండి. ప్రభువా, దేవా, నా జీవితం ఇదిగో నీ సొంతం. నెక్స్ట్ లైన్ ఏంటి? ప్రతిక్షణం నీ పనికై అర్పితం. వాట్ నెక్స్ట్? నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. అంతేనా? సజీవ యాగముగా నీకు సమర్పితం, అంతే కదా? మనందరికీ బాగా వచ్చిన పాట. మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో దాదాపు 36 లక్షలో 37 లక్షలో చూశారు పాటది, అంతమంది చూశారు. సో చాలా ఎక్కువ రీచ్ అయిన పాట అది. ఇప్పటికే చాలా సంఘాల్లో పాడుకుంటూ ఉంటారు, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం అనే పాట. సో మీరందరూ కూడా అలాగా మీ శరీరాన్ని దేవునికి బాప్తిస్మా రోజే ప్రతిష్ఠించేశారు. ప్రతిష్ఠించడం అంటే ఏంటి అర్థం? ఇచ్చేసాం, సమర్పించేశాం. ఇంకా అది మంది కాదు, ఇచ్చేసాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు, ఇచ్చేసాం. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భేద విధవరాలి చరిత్ర మనం చదువుకుంటున్నాం, అది కూడా మనం పాట రాశాం. భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పదని పాట రాశాం. ఆవిడ పొద్దున నిర్ణయం తీసుకుంది, నేను ఇప్పుడు సంఘానికి వెళ్ళి నా దగ్గర నా జీవనమంతయు సమర్పించేస్తాను. అక్కడ సమర్పించుడి అన్న పదం ఉంది కదా, ఎక్కడ రోమపత్రిక 12:1 సమర్పించుడి అన్న పదం ఉంది. ఈ సమర్పించుడి అన్న పదాన్ని మనం వేరే చోట కూడా వాడతాం. ఎక్కడ వాడతాం చెప్పండి? ఎక్కడ వాడతాం? కానుకలు సమర్పించుకుందాం అన్న చోట వాడతాం. ప్రతి సంఘంలో వాడతారు. సంఘానికి, సంఘ కార్యక్రమాల కొరకు ఇక మీదట కానుకలు సమర్పించుకుందాం, కానుకల పాట పాడండి అంటే వచ్చి కానుకల పాట పాడతారు, కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే భేద విధవరాలు కూడా 2 కాసులు ఉన్నాడు తన దగ్గర. ఆ జీవనమంతా తీసుకెళ్ళి కానుక పెట్టిలో వేసేసింది. వేసేస్తే అక్కడ ప్రభు కూర్చుని ఉన్నారు ఆ పెట్టి దగ్గర. కూర్చొని ఆయన చూసి అన్నారు, ఇక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది ధనవంతులు తమ సమృద్ధిలో నుండి మీరు దేవుని సన్నిధిలో కానుకలు ఇచ్చారు, కానీ ఈమె తన లేమిలో నుండి దేవుని కొరకు ఇచ్చింది, అందుకని మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అని ఆమెను పొగిడారు. ఆమె గురించి గొప్పగా మాట్లాడారు. పొద్దున వేసేసింది కదా, ఏమని వేసేసింది? ఇంకా నాది కాదు ఇది, నేను నా తండ్రికి ఇచ్చేయాలనుకుంటున్నాను, నా తండ్రికి ఇచ్చేస్తానని చెప్పి వచ్చి కానుకలు పెట్టిలా డబ్బులు వేసి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వచ్చి, ఏమండి బాబు ఇందాకేదో తొందరలో అలా నిర్ణయం తీసేసుకున్నాను కానీ కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఆ పెట్టి ఓపెన్ చేసి నా 2 కాసులు నాకు ఇచ్చేయండి బాబాయ్ అందనుకో. అంటే ఇప్పుడు భేద విధవరాల చరిత్ర మనం అలా చదువుకునేవాళ్ళమా, ఇంకోలా చదువుకునేవాళ్ళమా కదా? ఇప్పుడు సంఘంలో కూడా చాలామంది, ఇప్పుడు మనం కూడా కానుకలు పడతాం సంఘ కార్యక్రమాల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య కొరకు. అది ఇష్టపూర్వకంగా ఎవరిస్తే వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఒక వ్యక్తి వారం అంతా కష్టపడి సంపాదించుకున్నాడు, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. రోజుకు ఒక 700 కూలి తెచ్చుకుంటున్నాడు అనుకుందాం. పెయింటింగ్లకు వెళ్తాడు, ఒక 700 కూలి తెచ్చుకుంటాడు. సంఘ సభ్యుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు.
ఆ 7 రోజులకి 700 చొప్పున లెక్కేస్తే దగ్గర దగ్గర ఒక 5,000 రూపాయల ఆదాయం వచ్చింది మనకి. సో ఈ 5,000 రూపాయల ఆదాయం వచ్చింది కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఆ 5,000 రూపాయల ఆదాయం నాకు రావడానికి ఆయనే కారణం కనుక, నాకు శక్తినిచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి నన్ను నడిపిస్తున్నాడు కనుక, నాకు ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి నేను ఆయన కొరకు ఇస్తున్నానన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక 500 రూపాయలు తీసి 5,000లో దేవుని సన్నిధిలో కానుకిచ్చాడు అనుకుందాం. అంతా అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, కానుకలు మూటగడేశారు, పక్కన పడేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు మరలా వచ్చి, ఏమంటే ఇందాక 500 వేసాను కానండి, నాకు ఎందుకో కొంచెం మనసులో బాధగా ఉందండి, ఒక 100 రూపాయలు తీసుకుని 400 వెనక్కి ఇచ్చేయండి బాబు అన్నాడు అనుకో. అంటాడు అలాగా? ఒకవేళ అన్నాడు అనుకుందాం, ఇచ్చేసాం ఏమండి, అప్పుడు అతని మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఒక గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఏమనంటే నేను ముందు ఇది దేవుని పనికని దేవుని కొరకని ఇచ్చేశాను, తర్వాత మళ్ళీ నేను దాన్ని తిరిగి తీసేసుకున్నాను. ముందు ఇది దేవుని సమృద్ధిలో నుండి దేవుడు నాకు ఇచ్చిందే కదా అని ఆయన నాకు ఇచ్చిన దానిలో నుంచి నేను ఆయనకి ఇవ్వాలి, అది నా బాధ్యతని నేను ఇచ్చాను, సంఘ కార్యక్రమాల కోసం సత్కార్యాల కోసం వాడమని ఇచ్చాను, మళ్ళీ నేను తిరిగి తీసేసుకున్నాను. అప్పుడు ఏదో తెలియని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్. వాస్తవానికి మీరు తీసుకుంటారా చెప్పండి అలాగా? ఎప్పుడైనా జరిగిందా అలా? ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడైనా అసలు జరుగుద్దా? ఏమండి చెప్పాలి, జరుగుద్దా? నేను దేవుని పని కోసం ఇంత ఇచ్చానండి, మళ్ళీ నాది నాకు ఇచ్చేయండి నేను అడిగిన సందర్భాలు ఎప్పుడైనా ఉంటాయా? ఉండవు. నేను పలానా మీటింగ్ కోసం ఇంత ఖర్చు పెట్టాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్న సందర్భాలు ఏమైనా ఉంటాయా? ఉండవు. ఉంటే అలాంటి వాళ్ళని దుష్టులు భ్రష్టులు అంటాం. నాకు తెలిసి ఒకడు ఉన్నాడు, ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేది. ఆయనకు రామచంద్రపురం వాస్తవ్యులకు బాగా తెలుసు, ఆ సూరిబాబుకి రతన్ రాజు గారికి బాగా తెలుసు ఆ దుష్ట ఫ్యామిలీ. వీళ్ళట ఎప్పుడో సువార్త కోసం ఏదో ఖర్చు పెట్టారట, మనకు తెలీదు. ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియదు, నిజం అబద్ధం కూడా మాకు తెలీదు. వాళ్ళు మా పాపకి ఇలా అండి, బాగాలేదండి బాబు, ఏదో నష్టమైపోతుందండి అని చెప్పి అలా ఇలా అని చెప్పేసి ఒక 20,000 రూపాయలు పట్టుకుపోయి, ఇది పరిస్థితి బాగాలేదని చెప్పి, అది సంఘంలో ఉన్న డబ్బులు, మా పరిస్థితులు బాగాలేదని చెప్పేసి పట్టుకెళ్ళిపోయి కలవరి టీవీకి కట్టే డబ్బులు అవి. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి అడిగితే, మేము ఎప్పుడో సువార్త ఖర్చు పెట్టాం, ఇంకా మేము సంఘానికి రాము, ఆ డబ్బులు ఇవ్వమన్నారట. వారికి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. సో అంటే ఇలాంటి నీచ స్వభావం ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఉంటారు, దుర్మార్గపు స్వభావం, అలాంటి నీచమైన నేచర్ ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఇంకా వాళ్ళని ప్రభువుకు అప్పగించడమే, అలా వదిలేయడమే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో సమర్పణ చేసేసుకున్న తర్వాత ఇక మళ్ళీ అది వెనక్కి తిరిగి తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే నేను దేవుని పని కోసమని నేను ఇచ్చాను, మళ్ళీ దాన్ని అడగడం అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరింటికో బర్త్డేకి వెళ్తారు. మీరు వెళ్తూ బర్త్డేకి వెళ్ళిన తర్వాత ఒక గిఫ్ట్ పట్టుకుని వెళ్ళారు అనుకుందాం. ఒక 100, 200, 500, 1000 పట్టుకుని గిఫ్ట్ పట్టుకుని వెళ్ళారు. గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళి, అంటే పొద్దున్నేదో ఇచ్చేసాను కానీ మా ఆయన తిట్టేస్తున్నాడండి, వెనక్కి ఇచ్చేయండి బాబు అందనుకో. వాళ్ళకి ఎలా ఉంటుంది? తీసుకున్న వాళ్ళకి, నిన్నేమైనా ఇమ్మని అడిగామా మేము? నువ్వే కదా ఇచ్చావు, మళ్ళీ మమ్మల్ని అవమానించడానికి వచ్చావా అని చెప్పి అంటారా? మనం అడుగుతామట అలాగా? అడగగలమా? అడగలేము. ఎందుకంటే అది మనస్ఫూర్తిగా మనం ఏం చేసాం? ఇచ్చేసాం. అప్పుడప్పుడు చూడండి, పెళ్ళిళ్ళలో కార్యక్రమం జరుగుతుంది, మాయదారి కార్యక్రమం, దాని ఏంటి చదివింపులు అంటారు, కట్టేతలు. సో బాబు నాది 100 రాసుకో, ఇటు మంచి పూటుగా మేకమాంసం అది తినేసి చక్కగా పొట్ట చమురుచుకుంటూ వస్తాడు. చక్కగా వచ్చి ఏమంటాడు, ఇగో 500 రాసుకో పెళ్లి కొడుకు తరపున, అయితే 200 రాసుకో ఎవరి తరపున? పెళ్లి కూతురు తరపున అంటాడు. అనేసేసి వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చి మళ్ళీ మర్నాడు, ఇదిగో నేను ఏదో అలా రాశాను కానీ మరి మా ఆయన ఒప్పుకోవట్లేదు, మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, నాకు వేరే ఖర్చులోనే నాది నాకు ఇచ్చే అన్నాడు అనుకో. అది ఎలా ఉంటుంది చూసేవాడికి? ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చికాకుగా ఉండదు? అంతేనా? సో అందుకే మనుషులకి ఇచ్చింది మనం ఏం చేయట్లేదు, అడగట్లేదు. ఏమ రైట్? మనుషులకి ఇచ్చింది మనం ఏం చేయట్లేదు, అడగట్లేదు. మరి దేవుడికి ఇచ్చింది తిరిగి తీసేసుకుంటావా? చెప్పండి. నా కానుక నాకు ఇచ్చేయి ప్రభువా అంటావా? చిన్నపిల్లల్లో ఉంటుంది ఆ నేచర్. ముందు చాక్లెట్ పెడతాడు, తర్వాత ఒక అరగంట ఆగాక ఆడికి ఏదో నచ్చదు, మళ్ళీ వస్తాడు, నా చాక్లెట్ నాకు ఇచ్చే అంటాడు. చాలామందిలో ఆ నేచర్ చూస్తుంటాడు. నా చాక్లెట్ నాకు ఇస్తావా చేస్తావా అని కూర్చుంటాడు, నా బిస్కెట్ నాకు ఇస్తావా చేస్తావా అని కూర్చుంటాడు. అంటే చిన్నపిల్లల్లో ఉండే నేచర్ అది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దేవునికి అనుకూలమును పరిశుద్ధమును సజీవయాగముగా మీ దేహములు
మీ దేహములు ఆయనకు సమర్పించుకొనుడని ప్రభువు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమాలుకొనుచున్నాను. ఇలాంటి సేవే మీకు యుక్తమైనది. ఇలాంటి సేవే మీ అందరికీ యుక్తమైనది. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. చివరిగా మనమందరం కూడా మన దేహాలు ఎవరికి ఇచ్చేసాం? నేను, మీరు, మనమందరం కూడా మన దేహాలు ఎవరికి ఇచ్చేసాం? కానుకగా ఇచ్చేసాం, సజీవయాగంగా ఇచ్చేసాం. శవంగా ఇవ్వలేదు, సజీవంగా ఇచ్చేసాం, కానుక ఇచ్చేసాం, పరిశుద్ధంగా వాడుకోమని ఇచ్చేసాం, అనుకూలంగా వాడుకొని ఇచ్చేసాం. ఏమై రైట్ ఆర్ రాంగ్? రైట్. మనమేనా యావత్ క్రైస్తవ ప్రపంచం ఇలాగే ఇచ్చేసారా? బాప్తిస్మలో ఎవరైనా సరే ఇలాగే ఇచ్చేశారు. ప్రభువా, నేను ఈరోజు బాప్తిస్మ పొందుతున్నాను, ఇక మీదట ఈ దేహం ఏదైతే ఉందో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీది ప్రభువా, నీకు ఇచ్చేసాను ప్రభువా అని ఆ రోజు మనం ఒక మంచి డెసిషన్ తీసేసుకున్నాం. డెసిషన్ తీసేసుకుని ఇచ్చేసాం. ఇంక ఇచ్చేసిన తర్వాత చావైనా బతుకైనా కట్టుబడాల్సిందే తప్ప కుదరదు. ఇంకా వెనక్కి తిరిగి తీసుకోకూడదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, బైబిల్ చెబుతున్నటువంటి బాధాకరమైన విషయం, కక్కిన దానికి కుక్క తిరుగునట్టును, కడుగబడిన పంది మరల బురదలో దొర్లునట్టును అనుసామెత చొప్పున వీరికి సంభవించెను అని గ్రంథంలో రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి బాప్తిస్మోలో ప్రమాణం చేసి దేవుడికి ఇచ్చేసిన ఈ దేహాన్ని మరలా సంఘం ఏం చేస్తుందంటే అపవిత్రమైన కార్యక్రమాలకు వాడటానికి పురుకొల్పుతోంది, పంపిస్తోంది, నడిపిస్తోంది. సో దీనికంటే నీచమైన దౌర్భాగ్యకరమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? ఇచ్చిన డబ్బులు తిరిగి అడగట్లేదు, ఇచ్చిన వస్తువులు తిరిగి అడగట్లేదు, ఇచ్చిన కానుకలు తిరిగి అడగట్లేదు, మనుషుల్ని కూడా ఏం అడగట్లేదు. కానీ శరీరాన్ని సజీవయాగంగా నా దేహం నీది ప్రభు అని దేవుడికి ఇచ్చేసి బాప్తిస్మలో ప్రమాణాలు చేసి ఇచ్చేసిన తర్వాత మరలా తిరిగి తీసేసుకొని, అంటే ఆ రోజు ఏదో కంగారులో ఏదో హడావుల్లో బాప్తిస్మం తీసుకోమన్నారని తీసేసుకుని ఆ రోజు ఏదో ప్రమాణాలు చేసేసి నీకు ఇచ్చేసాను, కానీ ప్రభువా నేను దీన్ని నీ కోసం వాడలేను ప్రభువా, నాది నాకు ఇచ్చేయి ప్రభువా, నేను ఇచ్చిన కానుక నాకు తిరిగి ఇచ్చేయి ప్రభువా, నేను నీ కోసం వాడలేను ప్రభువా, వాడటం నా వల్ల కావట్లేదు ప్రభువా, నాకు మనుషులు నచ్చకో, మాటలు నచ్చకో, పద్ధతులు నచ్చకో, పరిస్థితులు నచ్చకో, అవకాశాలు నచ్చకో, అనుకూలంగా లేకో నేను అవసరమైతే నా జీవితాన్ని ఎలా పడితే అలా మార్చేసుకుంటాను, నీకు అనుకూలంగా నేను ఉండలేకపోతున్నాను. ఐఎమ్ సారీ టు సే మై లార్డ్, గివ్ ఇట్ బ్యాక్ టు మీ, నాకు వెనక్కి ఇచ్చేయి, నాకు వద్దు అనే స్వభావం, అనే వైఖరి మన బ్రతుకుల్లో ఎప్పుడైనా సంభవించిందా? ఒకవేళ సంభవిస్తే, ఓ దేవుని ఆలయమా నిన్నే ప్రశ్నిస్తున్నాను. నేను మధ్యాహ్న కాల సమయంలో, ఓ దేవుని ఆలయమా నిన్నే ప్రశ్నిస్తున్నాను, ఏ రోజైనా నువ్వు నీ ప్రభువు దగ్గర కానుకగా ఇచ్చిన దేహాన్ని తిరిగి తీసేసుకున్నావా? రెండో పాయింట్, కొంతమంది శాశ్వతంగా తిరిగి తీసేసుకుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పొద్దున నీ కోసం వాడతాం ప్రభువా, సాయంత్రం మాత్రం వాడికి అద్దెకిస్తాం ప్రభువా. పొద్దున్న నువ్వు వాడుకో, సాయంత్రం వాడుకుంటాడు. అంటే పొద్దున మాత్రమే నీకు అనుకూలం, సాయంత్రం లోకానికి అనుకూలం లేదా అపవాదికి అనుకూలం. ఇలాంటి భావజాలం ఏమైనా నీలోనికి వచ్చిందా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి. సంఘం అంతటికీ చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఆత్మీయ జీవితాలు భ్రష్టు పట్టిపోయే పరిస్థితి సమాజంలో కనబడుతోంది. చాలామంది ఆత్మీయ జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. కారణం ఏంటంటే, ఒకప్పుడు ఒప్పుకున్నాం మనం, ప్రభువా ఇది నీ సొంతం, నీ కోసం ప్రభువా. ఐ ఫర్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఐ ఫర్ గాడ్ అంటే అర్థం ఏంటి? నేను దేవుని కోసం. ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అంటే నేను దేవుని కోసం, అంతే. నేను దేవుని కోసం ఇచ్చేసాను, ఇంక మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదు. ఒకసారి ఇచ్చేసానంటే ఇంక ఇచ్చేసాను, అంతే. నాది కాదది. ఒకప్పుడు పాపిగా, అపరాధిగా, నీచుడిగా, దౌర్భాగ్యుడిగా బ్రతికినటువంటి నా జీవితాన్ని తన విలువైన స్వరక్తం ఇచ్చి తన కోసరము నన్ను పవిత్రపరుచుకొని తన స్వాస్థ్యముగా, తన సొత్తుగా నన్ను చేసుకొని ఈరోజు నన్ను కడిగి నా కొరకు ఆ విలువైన ప్రాణత్యాగాన్ని చేసిన నా ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభు కోసం నేను అని ఆయనకు నా జీవితాన్ని సజీవయాగంగా సమర్పించేశాను. శవంగా నన్ను నేను అప్పగించుకోలేదు, సజీవయాగంగా నన్ను నేను అప్పగించుకున్నాను. పరిశుద్ధమును ఆయనకు అనుకూలమునైన సజీవయాగముగా నా శరీరమును ఆయనకు నేను సమర్పించేశాను ఒక కానుకగా.
ఒక కానుకగా నేను సమర్పించేసిన తర్వాత నా కానుక నాకు తిరిగి ఇచ్చే అనే అధికారం నాకు లేదు. రెండోది ఏంటంటే, నేను విలువ పెట్టి కొనబడ్డాను. విలువ అంటే అది చాలా అత్యుత్తమమైనది. నాకు విలువ కట్టాడు ఆయన, ప్రాణం ఇచ్చి నాకు విలువ కట్టాడు ఆయన, స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు. సో నాకు నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక మాట నేను మీకు చెప్తాను. దేవునికి కానుకగా మీ శరీరాన్ని సమర్పించేశారు కదా బాప్తిస్మలో. ఒక పాయింట్ అడుగుతాను, మీకు లాభమా ఆయనకి లాభమా? బర్త్డేకి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చారు, మీకు లాభమా తీసుకున్నోడికి లాభమా? తిరిగిస్తే మీకు లాభం, వడ్డీ వేసి తిరిగి ఇవ్వకపోతే ఆడికే లాభం, అంతే కదా. అప్పుడప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ చదివింపుల పుస్తకం ముందేసి కూర్చుంటారట వీళ్ళు. కూర్చొని చూసుకుంటారట, పుల్లం ఎంత ఇచ్చింది, ఎల్లం ఎంత ఇచ్చింది, అప్పారావు ఎంత ఇచ్చాడు, సుబ్బారావు ఎంత ఇచ్చాడు, ఆడెంత ఇచ్చాడు, ఈడు ఎంత ఇచ్చాడు చూసుకొని మొగుడు పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటారట. చూసారండి ఈడు ఎంత దుర్మార్గుడో, వీళ్ళ ఇంట్లో పెళ్ళికండి 3 ఏళ్ల కిందట మనం 1000 రూపాయలు ఇచ్చామండి, ఈడు ఇప్పుడు 500 ఇచ్చాడండి, మనకు వడ్డీలు కూడా రాలేదని అనుకుంటారట. ఆ మాత్రం దానికి ఇవ్వడం ఎందుకు, మళ్ళీ అడుక్కోవడం ఎందుకు, దరిద్రం కాకపోతే. ఈ దరిద్రాల కోసం కొంతమంది ఫంక్షన్లు చేసుకుంటారు. నాకు చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. కట్టేతలు వస్తాయి, చదివింపులు వస్తాయి, వచ్చి ఆడిని అడక్కో, నువ్వు ఇవ్వకో. ఆడేమన్నా హాస్పిటల్ ఉంటే ఇవ్వు వెళ్ళి, అది మంచిది. ఆడేమన్నా హాస్పిటల్లో ఉన్నాడనుకో, పట్టుకెళ్ళి ఇవ్వు. ఒకవేళ నీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఇచ్చినా మళ్ళీ తిరిగి ఆశించుకో. ఎందుకంటే ఇచ్చేసామంటే మళ్ళీ ఆడు ఇస్తాడో చస్తాడో మనకు అనవసరం. మనం ఇచ్చామంటే మర్చిపో. మళ్ళీ నేను ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఆయన పిలుస్తాను. చిన్నప్పుడు చూడండి గ్రీటింగ్లు వేసుకునేవారు పిల్లలు, న్యూ ఇయర్ గ్రీటింగ్లు. నీకు బాలకృష్ణ చేస్తాను, నాకు వెంకటేష్ చేస్తావా, నీకు చిరంజీవి చేస్తాను, నాకు నాగార్జున చేస్తావా అన్నట్టు తిరిగేవారు వీళ్ళు. అప్పుడు నేను గ్రీటింగ్ ఇచ్చాను కానీ మళ్ళీ స్కూల్లో మర్నాడు అది అయిపోయిన తర్వాత మాటలు చిన్నపిల్లలు, నేను గ్రీటింగ్ ఇచ్చాను కానీ ఆయన నాకు తిరిగి ఇవ్వలేదు వీడు. అందులో అనవసరంగా పుల్లగుండే చాక్లెట్ ఒకటి పెట్టేశాను కవర్లో. వాడు తీసేసుకున్నాడు కానీ నాకు మళ్ళీ తిరిగి ఇవ్వలేదని చిన్నప్పుడు చెప్పుకునేవారు. పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయల్లాగా, చిన్నపిల్లల్లాగా. ఆ భావజాలం సరైంది కాదు. ఇవ్వడాలు మళ్ళీ తిరిగి అడుక్కోవటాలు. సో ఎందుకంటే నువ్వు ఇవ్వడం వల్ల భూమి మీద మనిషికి లాభం, నీ దగ్గర తీసుకున్నోడికి లాభం. నువ్వు బర్త్డే గిఫ్ట్ ఇచ్చినా, పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చినా, ఇంకో గిఫ్ట్ ఇచ్చినా నీ దగ్గర తీసుకున్నోడికి లాభం. ఇప్పుడు నేను నేరుగా అడుగుతున్నాను, సూటిగా ప్రశ్నిస్తున్నాను, జాగ్రత్తగా విను. సూటిగా ప్రశ్నిస్తున్నాను. దేవునికి నీ శరీరాన్ని కానుకగా ఇచ్చేశావు, బాప్తిస్మలో ప్రమాణం చేసి ఇచ్చేశావు. దేవునికి కానుక ఇవ్వడం వల్ల నీకు లాభమా ఆయనకి లాభమా? ఎవరికి లాభం? ఎస్, ఆయనకు శరీరాన్ని సజీవయాగంగా ఇచ్చేయడం వల్ల, కానుకగా దేవునికి ఇవ్వడం వల్ల మనకి లాభం తప్ప ఆయనకి ఎలాంటి లాభం లేదు. ఆయనకు ఓన్లీ నీ మీద ప్రేమ మాత్రమే ఉంది. ఎప్పటికీ, ఏనాటికి ఆయనకి నీ మీద ప్రేమ మాత్రమే ఉంది. నువ్వు సజీవయాగంగా నీ దేహాన్ని, నీ యవ్వనాన్ని లేదా నీ బలాన్ని, నీ శక్తిని, నీ జీవితాన్ని దేవుని కొరకు ఇవ్వడం వల్ల నీకు లాభం. ఎందుకంటే నీకు ఇచ్చిన 60 ఏళ్ళు 70 ఏళ్ళు నువ్వు ఆయన పనిలో వాడబడ్డావు అన్నది అక్కడ రిజిస్టర్ అవుతుంది. అవుతుందా అవదా? అవుతుంది. నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు ఆయన పనిలో వాడబడ్డావని, నువ్వు ఆయన సేవలో ఉన్నావని, నువ్వు ఆయన పరిచర్యలో వాడబడ్డావని, నీ దేహాన్ని ఆయన పనిలో ఉపయోగించావని, ఆయన కొరకు నలుగొట్టబడిన దేహం ఇదని, నీ కోసం నిత్య జీవితాన్ని సిద్ధం చేసి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితం అలా ఆవిరైపోద్ది, క్షణాల్లో కరిగిపోద్ది. అది ఎక్కువ కాలం ఉండదు, చాలా తొందరగా అయిపోద్ది. ఇప్పటికే మీ జీవితాలు పరీక్షించుకోండి, అప్పుడే ఎంత అయిపోయా అనిపిస్తుంది మీ జీవితం చూస్తుంటే. నిన్న మొన్నటి చిన్నతనం, బాల్యం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. అప్పుడే నాకు ఇంత వయసు వచ్చేసిందా, ఇంత నెంబర్ పెరిగిపోయిందా నాకు అనిపిస్తుంది. అరే ఇంత దూరం వచ్చేసానా అప్పుడే నేను. ఎస్, ఇలాగే అనిపిస్తుంది. వృద్ధాప్యం కూడా అలాగే వచ్చేస్తుంది, టక్ 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 మన వచ్చేస్తుంది. జీవితం అలాగే కళ్ళ ముందు అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత నిత్యజీవాన్ని స్వతంత్రించుకున్నప్పుడు, నిత్యజీవానికి వెళ్ళినప్పుడు, నా దేవుడికి నేను సజీవయాగంగా నా దేహాన్ని పరిశుద్ధంగా అనుకూలంగా సమర్పించాను గనుక ఈరోజు నేను నిత్యజీవంలో ఉన్నాను, నా దేవుడు నన్ను విడువలేదు, ఎడబాయలేదనే భరోసా నీకు ఉంటుంది. అర్థమైందా? అంటే నీకు లాభం తప్ప ఆయనకి ఇవ్వడం వల్ల ఆయనకి ఎలాంటి లాభం లేదు. మళ్ళీ ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోవడం, చేసిన ప్రమాణాన్ని మర్చిపోవడం, మాట ఇచ్చి మళ్ళీ తప్పడం, అది ఎంత మాత్రం ప్రయోజనకరమైనది కాదు నీ ఆత్మీయ జీవితానికి. జాగ్రత్త. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఒకటి, ఇచ్చి వెనక్కి తీసుకునే వాళ్ళ గుంపు. రెండోది, సగం నీకిచ్చి సగం మళ్ళీ ఇంకొకటికి ఇస్తాననే వాళ్ళ గుంపు. ఈ రెండో గుంపులో ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. మొదటి గుంపులో కూడా చాలామంది ఉంటారు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ఇచ్చి వెనక్కి తిరిగి తీసుకోడి, నా కానుక నాకు ఇచ్చే అనడం
అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మనం మన శరీరాన్ని సజీవయాగంగా ఇచ్చేసాం. ప్రభువా ఇది నీది ప్రభువా, నాకు పరలోకం రాబోతుందన్న విశ్వాసంలో ఉన్నాం. ఏ రోజు నాకు మరణం వస్తుందో నాకు తెలియదు. వెలుగుతూ వెలుగుతూ నీ బల్బ్ ఏదో ఒక రోజు సడన్గా ఆరిపోద్ది, ఆ సంగతి నాకు తెలుసు. ఇది సడన్గా ఆరిపోయినప్పటికీ నీ దగ్గర నిత్యం వెలుగుతూ ఉంటాను. ఇక్కడ ఆరిపోయినా, ఈ జీవం అయిపోయినా ఆ జీవం అయిపోదు అనే స్థిర విశ్వాసంతో మనం కదులుతున్నాం. వేర్ ఆల్ గాడ్స్ పీపుల్, వేర్ ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. అందుకే మనం దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుని పరిచర్య కొరకు బ్రతుకుతున్నాం. ఫుల్ టైం మినిస్ట్రీలో ఈరోజు నేను ఇలా వాడబడుతున్నాను. ఫుల్ టైం మినిస్ట్రీ, ఎవ్రీ డే నేను దేవుని పనిలో ఉంటాను. ప్రతిరోజు నేను దేవుని పరిచర్యలో ఉంటాను. ఎందుకు నేను దేవుని పరిచర్యలో ప్రతిరోజు ఉంటున్నాను అంటే, ఈ లోకంలో నాకేదో లాభం వస్తుందనో, ఈ లోకంలో నాకేదో కలిసి వస్తుందనో, ఈ లోకంలో ఏదో నేను గొప్పోడిని అవుతానో కాదు. నా మినిస్ట్రీ వల్ల, నా పరిచర్య వల్ల, నేను చేసిన ప్రమాణాన్ని చావు వరకు కాపాడుకోవటం వల్ల ఆయన కొరకు నేను ఆయన కొరకు వాడబడాలి. ఇది నేను చేసిన ప్రమాణం. నా బ్రతుకులో నేను వేరే వేరే పనులు చాలా చేసుకోవచ్చు. కావాలంటే నేను బిజినెస్ చేసుకోవచ్చు, నాకున్న తెలివితేటలతో నేను బిజినెస్ నడుపుకోవచ్చు. పూర్వం నేను చేసేవాడిని కాబట్టి మరలా నేను ఆ బిజినెస్లోనికి వెళ్ళొచ్చు, నేను డెవలప్ అవ్వచ్చు, నా 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 జీవితాన్ని ఎలా అయినా నేను నెట్టేసుకుపోవచ్చు. అది నాకు పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నేను బాప్తిస్మం పొందినప్పుడు నాకున్న పిలుపు, నాకున్న ఏర్పాటు, దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఆయన ఆత్మ ప్రేరణ నన్ను కదిలిస్తూ, నేను ఇలాగే ఉండిపోతే నా ద్వారా జరగాల్సిన పరిచర్య జరగదు. నా ద్వారా తయారు కావాల్సిన వాళ్ళు తయారు కారు. నేనేం చెయ్యాలో అది చెయ్యాలి. అది చేస్తేనే నా తండ్రికి సంతోషం. ఈ తరంలో నేను ఆయన కొరకు ఒక బలమైన పాత్రగా, ఒక పనికొచ్చే పాత్రగా వాడబడాలి అని తీసుకున్న నిర్ణయం మధ్యలో వదిలేసి ఉంటే చాలామంది ఈరోజు ప్రభువులో కట్టబడేవారు కాదు, ప్రభువులో నిలబెట్టబడేవారు కాదు. ఈరోజు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మన పరిచర్య ఉండేది కాదు. సో ఈరోజు ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మన పరిచర్య మార్పు చెందుతోంది అంటే చేసిన ప్రమాణానికి మనం కట్టుబడి ఉన్నాం కనుక. ప్రభువా, పరిశుద్ధమును నీకు అనుకూలమునైన సజీవయాగంగా నా దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. నీ కొరకు నేను వాడబడతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. నేను చేసే ప్రతి పని నిన్ను మహిమపరిచేదిగా ఉండాలి. నేను చేసే ప్రతి పని నీకు యోగ్యమైనదిగా ఉండాలి, నిన్ను ఘనపరిచేదిగా ఉండాలి, నిన్ను కీర్తించేదిగా ఉండాలి తప్ప నీకు అవమానాన్ని తెచ్చేదిగా ఉండకూడదు. నా పరిచర్య ద్వారా కూడా నువ్వు మహిమపరచబడాలి, నా బ్రతుకు ద్వారా నువ్వు మహిమపరచబడాలి, నా జీవితం అనేకులకు ఉపయోగపడాలి, అనేకులకు అక్షయాహారాన్ని పంచిపెట్టే ఒక పాత్రగా నా హృదయంలో నుండి జీవవాక్కులు బయలుదేరాలి. ఆ రోజు చేసుకున్నటువంటి తీర్మానం. అందుకే నా ప్రాణము, నా ధనము, నా ఘనము, నా సమస్తము, నా జీవము సమస్తము నీ పాదాల చెంత పెట్టేస్తున్నాను ప్రభువా. నీకు ఇష్టమైనట్టుగా నన్ను వాడుకో తండ్రి. చేపకు తెలియదు ఎప్పుడు ఆర్డర్ వస్తుందో, నువ్వు వెళ్ళి యోనాను మింగాలంటే అది రెడీగా ఉండాలంతే. మరో చేపకు తెలియదు ఎప్పుడు ఆర్డర్ వస్తుందో, నువ్వు వెళ్ళి ఆ శకులు మింగాలంటే అది మింగి రెడీగా ఉండాలంతే. కోడికి తెలియదు ఎప్పుడు ఆర్డర్ వస్తుందో, నువ్వు కుయ్యాలి. అతను అబద్ధం ఆడక మునుపు, బొంకకు మునుపు నువ్వు కుయ్యాలని దాని ఆర్డర్ కోసం అది వెయిట్ చేయాలి. గాడిదకి తెలియదు ఎప్పుడు ఆర్డర్ వస్తుందో, నువ్వు మాట్లాడాలి. బిలామును మాట్లాడాలి, అది రెడీగా ఉండాలంతే. ఆవులకు తెలియదు ఎప్పుడు చచ్చిపోవాలో, మీరు మందసాన్ని తీసుకెళ్ళాలి, బేత్షెమెషు మార్గాన నడవాలి, అక్కడ మీరు చచ్చిపోవాలి, మీరు బలైపోవాలి. ఆవులకు తెలియదు ఎప్పుడు ఆర్డర్ వస్తుందో. అలాగే మనకు కూడా ఒక విషయం గుర్తుండాలి, ఎప్పుడు ఏ ఆర్డర్ వచ్చినా ఆయనకు అనుకూలంగా ఉండాలి రెడీగా. ప్రభువా, నేను సజీవయాగంగా నీకు అనుకూలంగా ప్రభువా, ఎనీ టైం నీకు అనుకూలంగా ఉంటాను ప్రభువా. ATM అంటే ఎనీ టైం మనీ అట. నువ్వు ఎప్పుడొచ్చి కార్డు గీసినా నీకు డబ్బులు ఇస్తాడట. అదే అబద్ధం. ఒకసారి ఉంటాడు, ఒకసారి తాళం వేసిపోతాడు, కానీ ATM అని పెడతాడు కదా. ఒకసారి డబ్బులు లేవంటాడు. కానీ మనం కూడా అలాగే ఉండాలి, ఎనీ టైం ఫర్ గాడ్. ఎనీ టైం నేనున్నాను ప్రభా, సమయమనకను అసమయమనకను సత్యసువార్త ప్రకటించాలి. ఈ వారం మీరు గమనించర్లేదో, ఆదివారం ఆరాధన అయిపోయింది మండపేట. మొన్న ఇంటికి వచ్చేసరికి 12:30 ఏమైంది. పొద్దునే లేచాం, పడుకునేసరికి 1 గంట. పొద్దునే లేచాం, పలాస బయలుదేరి వెళ్ళాం. ఈ ఎండన మార్నింగ్ ఎక్కితే సాయంత్రానికి వెళ్ళాం. జాగ్రత్తగా పలాస చేరుకున్నాం. పలాస నుంచి ఇంకా లోపలికి ఎక్కడికి వెళ్ళాలి, ఒడిశా బార్డర్ది. అదే ఆంధ్రాకి ఒడిశాకి బార్డర్ దగ్గర కొంచెం అటవీ ప్రాంతంలో ఉంది అది. సరే వెళ్ళాం అక్కడికి. మెళియపుట్టి మండలం, శేఖరాపురం వెళ్ళాం. వాకింగ్ చెప్పేశాం. 2 రోజులు ఉన్నాం అక్కడ, అయిపోయింది. సో మరలా బయలుదేరాం, విజయనగరం వచ్చాం. అక్కడ 3 రోజులు ఉన్నాం మన టీం అంతా.
ఆయన మిక్కీ వీళ్ళందరూ వచ్చారు. సో అక్కడ చంద్రశేఖర్ గారని ఆయన చాలా మంచిగా మిక్కీ వీళ్ళందరూ టీమ్గా చేశారు. 3 రోజులు జరిగాయి, అయిపోయింది. మళ్ళీ బయలుదేరి వచ్చేసాం మర్నాడు పొద్దునే. నిన్న పొద్దునే బయలుదేరిపోయాం అక్కడ నుంచి. ఆ రోజు రాత్రి పడుకునేసరికి 2 అయింది. వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం, మాకు అప్పుడు భోజనం పెట్టడం, అప్పుడు తినడం, అదేం అరిగి సావకపోవడం. సరే పొద్దున్న లేచాం, మళ్ళీ రెడీ అయిపోయాం, మరలా వచ్చేసి మరలా మధ్యాహ్నం రెడీ అయ్యి మరలా భీమవరం పోయాం ఉండి. రాత్రి భీమవరంలో మెసేజ్ అయిపోయింది, రాత్రి మాట్లాడదాం అంతా అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చాం కరెక్ట్గా 2:30 పడుకున్నాం. పొద్దున్న లేచాం, ఇదిగో మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వెళ్తాం. మరలా రాజమండ్రి, మరలా మండపేట అయ్యేసరికి మళ్ళీ 12 అవుతుంది. వచ్చేసరికి మరలా పొద్దున్న లేచి హైదరాబాద్ పోతాం. సో అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, సమయమనక అసమయమనక దేవుని పనిలో వాడబడాలి, దేవుని పరిచర్య జరిగించాలి. ఈ శరీరం ఆయనది. నన్ను నేను సజీవయాగంగా ఆయన పరికొరకు సమర్పించుకుంటున్నాను. ఫుల్ టైం నేను మినిస్ట్రీలో ఉండాలి అనే తీర్మానం, ఏర్పాటు ఏదైతే ఉందో అది చచ్చేంత వరకు మన బ్రతుకుల్లో నుండి పోకూడదు. మనం ప్రభువుకు ఉపయోగపడాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? లేదు, ఎప్పుడైనా రావచ్చు. అది మరణం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు. అది వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా రావచ్చు. అలా వచ్చినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, ఆ మరణాన్ని ఎదుర్కోగలిగే, ఆ మరణాన్ని ఎదుర్కొని నిలబడగలిగే, ప్రభు సన్నిధికి చేరగలిగే, దేవుని పిలుపుతో దేవదూతలు వచ్చి నిన్ను తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున అనుకొనుటకు నిన్ను కూర్చోబెట్టగలిగేంతటి స్థితిలో కానుకగా నీ దేహం దేవుడికి ఇచ్చేయాలి, శవంగా కాదు. గుర్తుపెట్టుకో. నీ కళ్ళు, నీ చూపులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ బ్రతుకు మొత్తం ఆయనది. కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ ఆ నాటకాలు వద్దు మన జీవితాల్లో. కాసేపు ఆయన పనిలో ఉంటా, కాసేపు నా కోసం వాడుకుంటా, అది అసలు వద్దు. అసలు అది మంచిది కూడా కదా, ఇంకా ఎక్కువ శిక్ష పొందుకుంటావు దానివల్ల. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, అంతేగాని డబుల్ గేమ్ ఆడకన్నాడు. ఆయనే చెప్పేశాడు క్లియర్గా. నాకు నచ్చదు. ఎందుకంటే నీ కోసం నా కుమారుడైన క్రీస్తు ప్రాణం ఇచ్చాడు. ఇంక అందులో ఏమాత్రం వెనక్కి చూడలేదు. ఆయన ఏమాత్రం వెనక్కి చూడలేదు. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఆయనకు కూడా ఒకనొక టైంలో ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, తొలగిస్తే నువ్వు నాశనం అయిపోయినట్టే. కానీ తొలగించలేదు. అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో శరీరం బలహీనపరిచినప్పటికీ మనం కట్టుబడిన దానికోసం నిలబడాలి అని చెప్పటంలో మనకు ఆయన ఒక మాదిరి. ఆ విషయంలో ఆయన మనకు మాదిరి. నేను కట్టుబడ్డాను ప్రభువా, ఈ శరీరం నీది, ఈ జీవితం నీది. లోకంలో నేను ఎంతో సంపాదించుకోవచ్చు, లోకంలో నేను ఏ స్థితికైనా ఎదగొచ్చు, నేను ఎంత గొప్పోడైనా అవ్వచ్చు, కానీ నీ పని దొరుకుతుందా ప్రభువా? దొరకదుగా. నీ కొరకు పని చేసేది చచ్చిపోయినా సంతృప్తి దొరుకుతుందా? దొరకదుగా. నీ కోసం బ్రతికానన్న సంతృప్తి దొరుకుతుందా ప్రభువా? నాకు దొరకదుగా. కానీ నాకు నీ పనిలో వాటా ఇచ్చావు, నీ పనిలో నాకు బాధ్యత ఇచ్చావు, నీ పని కొరకు నన్ను నిలబెట్టుకున్నావు కనుక ప్రభువా, చావైన బ్రతుకైనది నీ కోసమే, మరణం వరకు నమ్మకంగా ఒక పనికొచ్చే పాత్రగా నీ కోసం వాడబడతానని చేసినటువంటి ప్రమాణాలు దయచేసి మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోయారా, మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. ఇచ్చిన కానుకను తిరిగి తీసుకోవడం మంచిది కాదు. మనం ఇచ్చేసిన తర్వాత దానికి ఏమవ్వాలి? కట్టుబడాలి. ఇంకంతే, కట్టుబడాలి. మళ్ళీ తిరిగి తీసేసుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్. మళ్ళీ తిరిగి అడిగితే దట్ ఈస్ నాట్ రైట్. ప్రభా మళ్ళీ అది నాకు ఇచ్చేయంటే, అది నీకు కానుకిచ్చినోడు తిరిగి అడిగితే ఎంత అవమానంగా ఉంటుంది నీకు? చెప్పు. నీ కానుకిచ్చినోడు ఎవడో నీ పెళ్ళికి వచ్చాడు, 1000 ఇచ్చాడు, నీ బర్త్డేకి వచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు, మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు. ఎలా ఫీల్ అవుతావు చెప్పు? నువ్వే చెప్పు ఎలా ఫీల్ అవుతావు నీకు ఇచ్చిన వాళ్ళు తిరిగి అడుగుతుంటే? గౌరవంగా ఫీల్ అవుతావా? అవమానంగా ఫీల్ అవుతావా? చెప్పండి, ఎలా ఫీల్ అవుతారు? మీరు ఇవ్వలేదని ఫేస్బుక్లో పెట్టారనుకోండి, నేను ఇటు పెళ్ళికి వెళ్ళా, గిఫ్ట్ ఇచ్చా, మళ్ళీ అది నాకు ఇచ్చేయమన్నా, ఇచ్చినోనే తిరిగి అడిగే అధికారం నాకు లేదా? ఆయన ఈడు ఇవ్వలేదు, వాడుకు తినేశాడు అని అంటే అప్పుడైనా తిరిగి ఇచ్చేస్తా పట్టుకెళ్ళారే బాబు, నీకు నమస్కారం రా, ఇదిగో తీసుకోరా బాబు, చిచ్చి మళ్ళీ మొహం నా జీవితంలో చూపించు. దేవుడు కూడా అదే మాదిరి అంటే ఏమైపోతావు? ఒకసారి ప్రమాణం చేసాం, ఇచ్చేసాం, నా దేహం నీది అని సజీవయాగంగా సమర్పించేసాం, ఇచ్చేసి మళ్ళీ అడుగుతామా ప్రభువా నేను అంటే పొద్దునుంచి నీ కోసం పని చేయలేను ప్రభువా, కాసేపు ఇంకోటానికి వాడుకుంటాను ప్రభువా ఈ దేహాన్ని, కాసేపు శరీరాశికి ఇస్తాను, కాసేపు లోకానికి ఇస్తాను, కాసేపు పాపానికి ఇస్తాను, కాసేపు అపవిత్ర కార్యాలకు ఇస్తాను ప్రభువా దేహాన్ని అని అంటావా?
ఇప్పుడు నీకు తెలీదు, కానీ ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడతావు. ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, గుర్తుపెట్టుకో. అక్క, అన్నయ్య, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఎందుకు ఇంత పెద్ద పొరపాటు చేశానా అని బాధపడే రోజు నీ బ్రతుకులో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, నువ్వు ఆయన మాటలు ఖాతరు చేయకపోతే. అలాంటి పరిస్థితి రాని వద్దని నేను 2 చేతులు ఎత్తి బతిమలాడుతున్నాను. ముఖ్యంగా సంఘాన్ని అంతటిని గుర్తుపెట్టుకోండి. సంఘ విశ్వాసులు, బిడ్డలందరూ గుర్తుపెట్టుకోండి. ఆయనకు ద్రోహం చేసి, ఆయనకు వ్యతిరేకంగా బ్రతికే, ఆయనకు ప్రతికూలంగా బ్రతికే జీవితం మన బ్రతుకుల్లో వద్దు. మన సమస్తము ఆయనదే. వెంట్రుక కూడా మంద కాదు. గట్టిగా మాట్లాడితే వెంట్రుక, మన తల మీద ఉన్న వెంట్రుక కూడా మంద కాదు. అన్నీ ఆయన ఇచ్చినవే, అన్నీ ఆయనవే. ఆయనకు ద్రోహం చేసి, ఆయనకు అన్యాయం చేసి మనం ఏం గొప్పోళ్ళం అయిపోం. ఇంకా నువ్వు ఆయన పనిలో ఉంటేనే దీవించబడతావు, ఆయన పనిలో ఉంటేనే ఆశీర్వదించబడతావు. ఆయనతో ఉంటేనే నిన్ను ఆయన కాపాడుకుంటాడు, ఆయన కృపలో వర్ధిలింపజేసుకుంటాడు. నీ జీవితంలో ఒక అద్భుతం జరిగినా, నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగినా అది ఆయన కృపలోనే సాధ్యం. మీకు 2 వారాల క్రిందట చెప్పాను, ప్రార్థన చేసాం ఇక్కడ. ఎవరు మన దొడ్డుగుంట పిల్లలకి యాక్సిడెంట్ అయిందని మీరు విన్నారు. 2 వారాల క్రిందట ఇక్కడ సంఘంలో ప్రార్థన చేసాం. అంతకు ముందు వారం అయింది వాళ్ళకి యాక్సిడెంట్. ఆటో ఏదో తిరగబడిపోయిందట. మన పిల్లలందరూ వెళ్ళారు సాయంత్రం. సో వాళ్ళు ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నారంటే కారణం ఏంటి? దేవుని అమూల్యమైన కృప. ఒకవేళ కృప లేదనుకోండి, మనం ఏం వినేవాళ్ళం? వాళ్ళ గురించి ఏం వినేవాళ్ళం? ఆటో తిరగబడిపోయిందట, అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారట. అంటే అది ఎంత భయంకరమైన దుర్వార్త అది. ఎక్కడి నుంచి వెళ్తుంటేనే తిరగబడింది వాళ్ళ ఆటో. సో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి మన జీవితాల్లో. 1 కాదు, 2 కాదు, ఎన్నో. వాటన్నిటి నుండి దేవుడు ఆయన కృప చేత, అపూర్వమైన ప్రేమ చేత, అమూల్యమైన వాత్సల్యం చేత మనల్ని తప్పిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, కరుణిస్తూ ఉంటాడు, కృప చూపిస్తూ ఉంటాడు, వెన్నుతట్టి నడిపిస్తూ ఉంటాడు. అలా ఎన్నో ఎన్నో నా జీవితంలో అయితే ఇన్ని చూశాను నేను. అలాంటివి ఇన్ని ఇప్పటికి చూస్తూనే ఉన్నాను. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయనతో చేసినటువంటి ఆ ప్రమాణాన్ని మరిచిపోయి మరలా మనం వైదొలిగిపోవడం, వెనుదిరిగిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యమైనది కాదు. మీ ఆత్మీయ జీవితానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి దేవాలయాలకు చెప్తున్నాను. ఎవరికి చెప్తున్నాను? చివరిగా ఎవరికి చెప్తున్నాను? దేవాలయాలకు చెప్తున్నాను. దేవాలయాలకు, వేటికి? దేవాలయాలకు చెప్తున్నాను. మీ ఆలయం ఏ విధంగా ఉందో, ఈ ఆలయంలో ఎవరికి నిత్యము అనుకూలమైన ఆరాధన జరుగుతుందో, ఈ ఆలయం ఎవరి కొరకు వాడబడుతుందో, ఈ ఆలయం పవిత్రంగా ఎవరి కొరకు కేటాయించబడిందో, ఎవరి కొరకు ప్రత్యేకించబడిందో, రాకపోకల యందు ఏ తండ్రి అయితే నీ దేవాలయంలో ఉండి కొలువై ఉండి నిన్ను కాపాడుతున్నాడో, ఏ తండ్రి కొరకైతే నీ ఆరోగ్యం, నీ ఆయుష్ ఉపయోగపడుతుందో, ఏ తండ్రి కొరకైతే ఈ చిన్ని జీవితం సమర్పించబడిందో, ఏ తండ్రి కొరకైతే వాగ్దానం చేసేసావో బాప్తిస్మోలో, ప్రభువా ఇది నీది, ప్రభువా ఇది నీది అని వాగ్దానం చేసేసావో, దానిని సజీవయాగంగా ఆయన పని కొరకు సమర్పించు. ఆయన పనిలో వాడబడు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, చావు వరకు ఆయన కొరకు జీవించు. దేమా యెహోలోకమును స్నేహించాడట. మాటిచ్చిన వాడే తర్వాత ఏమైపోయాడు? తప్పిపోయాడు. దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళినంటాడు పౌలు మహాభక్తుడు, దేమా అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ. కాబట్టి ఈ లోకం నిన్ను ఆకర్షించవచ్చు, ఈ లోకం నిన్ను ప్రేమించవచ్చు, ఈ లోకం నిన్ను కావాలనుకోవచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రభు కంటే ఈ లోకంలో నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుని దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క ఆలోచనల్లో కడవరకు నమ్మకంగా వర్ధిల్లాలని, మీరాయన సొత్తని మరిచిపోవద్దని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ, రోమా 12:1 మీకు ఏమైనా అవకాశం ఉంటే చక్కగా ఒక మంచి ఫ్లెక్సీ మీద ప్రింట్ తీపించుకొని ఇంట్లో మీకు కనబడేలా గోడమే పెట్టేసుకోండి. రోమా 12:1 ఆ రెఫరెన్స్ చక్కగా అందంగా తయారు చేయించుకొని మీ ఇంట్లో అందంగా అలంకరించుకోండి ఆ రెఫరెన్స్. ఎందుకంటే జీవితకాలం అంతా మనకు మన బాధ్యత గుర్తు చేసే వచనం అది. అందుకే పాటగా రాశాను. అది మీకు అందరికీ గుర్తుండాలనే పాటగా రాశాను. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం అనే పాట. కాబట్టి ఎప్పుడు ఆయన ఆలోచనల్లో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి సజీవుల లెక్కలో ఉంచి ఇప్పటి వరకు మీ సన్నిధి కాంతిలో నడిపించినందుకు స్తోత్రం తండ్రి.
ప్రభా, విత్తబడిన మాటలు మీ పిల్లల హృదయాలలో 30 60 100 ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.